ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయమిత్యపరోక్షత్వం ఉచ్యతే చేత్తదుచ్యతాం. స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదా యతః. పరోక్షమపరోక్షం చ జ్ఞానమజ్ఞానమిత్యదః. నిత్యాపరోక్షరూపేపి ద్వయం స్యాద్ దశమే యథా. అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే. ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుషః అనేటువంటి బృహదారణ్యక శృతిలో పురుషః అస్మి శబ్దార్థాలను చూచిన తరువాత అయం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అయం విచారణ కొనసాగుతూ ఉంది. అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే. కనుక అయం అంటే ఇది అని మీకు తెలుసు. ఇది ఇది అయం శబ్దం ఆత్మనః అపరోక్షత్వం ఉచ్యతే. శృత్యా ఉచ్యతే, బృహదారణ్యక శృత్యా ఉచ్యతే ఇది. కాబట్టి అయం అనేటువంటి శబ్దం ఏదైతే ఇక్కడ వాడుతూ ఉన్నాడో ఇది ఆత్మకు సంబంధించి వాడుతున్నాడు. అయం అనేటువంటి శబ్దం ఇది మనకు ప్రధానమైన వాక్యం. అందులో అయం అనేటువంటి శబ్దాన్ని చూస్తూ ఉన్నాం. కాకపోతే అయం అంటే ఇది ఈ అన్నప్పుడు ఈ జ్ఞానం అని అర్థం. దేనికి సంబంధించి మనం మాట్లాడుతున్నామో తత్సంబంధమైనటువంటి జ్ఞానము అని అర్థం. సో అయం ఘటః అన్నప్పుడు ఈ కుండ అని అంటే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. అయం అనేది ఇక్కడ అయం ఘటః రెండు పదాలు మనకుండిన ప్రధానమైనటువంటి విషయం ఘటః. అయం అనేది సమీపత్వాన్ని తెలియజేస్తూ ఉంది. నాకు సమీపంగా ఉంది కనుక అయం ఇది అని నేను అంటున్నా. కాబట్టి అయం ఘటః ఇది కుండ అన్నప్పుడు ప్రధానంగా రెండు విషయాల్లో చాలా దృఢంగా సుస్పష్టంగా ఉన్నాము అని అర్థం. ఒకటి అసందిగ్ధ, రెండు అవిపర్యస్త. ఎగ్జాక్ట్లీ అవిపర్యస్త. అసందిగ్ధ అంటే సందేహం లేకుండా ఉండడం. కాబట్టి అయం ఘటః ఇది కుండ అన్నప్పుడు దాని విషయంలో నాకు సందేహం లేదు. మై నాలెడ్జ్ ఈజ్ డెఫినెట్. ఇది కుండ అనేటువంటి విషయంలో ఏ జ్ఞానం అయితే నాకుందో అది అయం శబ్దార్థం చేత తెలియబడుతూ ఉందో దాని విషయంలో నాకు ఒక డెఫినెట్ నాలెడ్జ్ ఉంది. సందేహం లేదు. ఇది అవునో కాదో, ఇది కుండేనో కాదో అనేటువంటి సందేహం నాకు లేదు. ఫస్ట్ పాయింట్. అవిపర్యస్త ఇది మరొకటేమో దాని యొక్క లక్షణాన్ని వదిలిపెట్టి ఇదేమన్నా అదయ్యి ఉంటుందా అని.
అంటే పామును చూసినప్పుడు త్రాడని, త్రాడని చూసినప్పుడు పామని ఎట్లాగైతే ఒకదాన్ని చూసి మరొక దాన్ని మనం ఊహించుకుంటూ ఉన్నామో అట్లాగే ఇక్కడ కూడాను అవిపర్యస్త. ఇది సాధారణంగా మనం చేసే తప్పు, ఎర్రర్ ఇది. అంటే ఒకదాన్ని ఇంకొక రకంగా భావించడం అనేది అధ్యాస. అటువంటి దానికి కూడా అవకాశం లేదు ఇక్కడ. అయం ఘట అన్నప్పుడు, ఇది కుండ అన్నప్పుడు డెఫినెట్గా ఇది కుండే. ఇది అవునా కాదనేటువంటిది నాకు సందేహం లేదు కనుక అసందిగ్ధ. ఇది మరొకటేమో అనేటువంటి భావన వచ్చే అవకాశం లేనందున అవిపర్యస్త ఇది. కాబట్టి ఇప్పుడు ఘటం విషయంలో మనకి ఏం తెలుస్తూ ఉందంటే ఘటస్య అపరోక్షత్వం అస్తి. ఘటస్య అపరోక్షత్వం అస్తి. క్లియర్? పరోక్షం అంటే ఏంటి? ప్రత్యక్షం కానిది పరోక్షం. అపరోక్షం అంటే ప్రత్యక్షం. క్లియర్? బాగా అర్థం కావడం కోసంగా అపరోక్షం అనే పదం, అంటే ప్రత్యక్షము పరోక్షము కాదని చెప్పడానికి అపరోక్షం వాడతాము. వాస్తవానికి అపరోక్షం అంటే ప్రత్యక్షం అనేది మనకి ఇప్పుడు తెలుసు. కాబట్టి ఏదైతే ప్రత్యక్షం కాదో అది పరోక్షం, పరోక్షం కానిటువంటిది ప్రత్యక్షం, అదే అపరోక్షం, అపరోక్షత్వం. కాబట్టి ఘటం అనేటువంటి విషయంలో ఇది కుండ అయం ఘట అన్నప్పుడు ఇక్కడ పరోక్షం ఏముంది? ఎందుకని? సందిగ్ధమే లేదు కదా, సందేహమే లేదు, అసందిగ్ధ అవిపర్యస్త. కనుక క్లియర్గా తెలుస్తోంది ఇది కుండ అని. నాకు చాలా క్లియర్గా డెఫినెట్గా నాకు నాలెడ్జ్ ఉంది కనుక కుండ ఎక్కడో లేదు, ప్రత్యక్షంగానే ఉంది, అది ఇంకేం లేదు. ఘటస్య అపరోక్షత్వం అస్తి అంటే ఘటస్య ప్రత్యక్షం అస్తి ఇది. కాబట్టి నాకు ప్రత్యక్షంగా కుండ అనేటువంటిది తెలుస్తూ ఉంది. క్లియర్? ఇక్కడ అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే. కాబట్టి అయం ఈ లేక ఇది అంటున్నాడే ఆత్మ విషయంలో, అది ఆత్మ యొక్క అపరోక్షత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఆత్మ ప్రత్యక్షంగానే ఉన్నట్లుగా తెలియజేస్తుంది. ఆ విషయాన్ని మనం కుండ విషయంలో చూసాం. ఘటస్య అపరోక్షత్వం అస్తి, ప్రత్యక్షం అస్తి. కాబట్టి ఇది కుండ అన్నప్పుడు ఎదురుగానే ఉంది. అయమాత్మ అన్నప్పుడు దానిలాగానే ఇది కూడాను సందేహం లేకుండా అవిపర్యస్తం కాకుండా జ్ఞానం నాకు కలగాలి. కానీ సెంటెన్స్ ఎట్లా ఉందంటే ఇది క్రిటికల్. ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుష. అయం అస్మి, అయం అస్మి. కాబట్టి పురుష, పురుష ఏవ పురుష, అస్మి ఇది చూచాం. ఇవన్నీ క్రియాపదం చూచాం. ఇప్పుడు అయం అన్నప్పుడు అయం ఘట అంటే ఎట్లాగైతే ఈ కుండ అన్నప్పుడు కుండ యొక్క అపరోక్షత్వం మనం సిద్ధించింది అంటున్నాం, సంభవం అంటున్నాం, అంటే ప్రత్యక్షంగా ఉంది కుండని. అలాంటప్పుడు అయం ఆత్మ, ద డిఫరెన్స్. అయం ఘట, అయం ఆత్మ, ఈ ఆత్మ. కాబట్టి ఘటస్య అపరోక్షత్వం అస్తి, ఆత్మనః అపరోక్షత్వం అస్తి. అంతేనా? ప్రత్యక్షం అస్తి అని తెగ్గలేదు. కాబట్టి ఈ కుండ ఎట్లాగైతే ఉందో ఆత్మ కూడా ఉంది, అది అయం శబ్దం. కాబట్టి అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే చేత్, చేతే. కాబట్టి ఏమన్నాడు? ఒకవేళ మీరు అపరోక్షత్వము ప్రత్యక్షం అని కనుక చెప్పేటట్లయితే ఎస్ తదుచ్యతం, మేము చెప్పామని. ఎప్పుడైతే ఇట్లా అన్నాడో, అయ్యా ఇదే గనక నీ ఉద్దేశం అయితే మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఉందో మూలవాక్యం, శృతివాక్యం, బృహదారణిక వాక్యం, దానికి విఘాతం కలుగుతుంది. ఇది అబ్జెక్షన్, బ్యూటిఫుల్ అబ్జెక్షన్. ఎందువల్ల? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష. ఈ ఆత్మే నేను అనేటువంటి దాన్ని అని తనను ఆత్మానం విజానీయాత్ చేత్, ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, అంటే ఎవడైతే ప్రయత్నం చేసి తెలుసుకుంటాడో, అలా ప్రయత్నం చేసి తెలుసుకుంటాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు తెలియనివాడు, ఇప్పుడు తెలియనివాడు, ఇప్పుడు తెలియనివాడే ప్రయత్నంతో తెలుసుకుంటాడు. దేర్ఫోర్ ఇప్పుడు వాడు తెలియనివాడైతే అది పరోక్షంలో ఉందని అర్థం.
ఎవడైతే కుండను తెలుసుకుంటాడని నువ్వు అంటావా? కుండ ఇక్కడే ఉంది కదా, అయం ఘటః. అది పాయింట్. కాబట్టి ఎప్పుడైతే నీకు ప్రత్యక్షంగా ఉందో, ప్రత్యక్షంగా ఉన్నది తెలియనిది కాదు. ఫస్ట్ పాయింట్, ప్రత్యక్షంగా ఉన్నది తెలియనిది కాదు. అదే ప్రత్యక్షం అన్న అపరోక్షం అన్న. దేన్ని నువ్వు తెలుసుకుంటావు? ఏదైతే నీకు తెలియదో దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఏదైతే నీకు తెలియకుండా ఉందో అది పరోక్షం అవుతుంది. అయం ఘటః అని అన్నప్పుడు అయం ఆత్మ, బ్రహ్మ తర్వాత వస్తాం, అయం ఆత్మ, ఈ ఆత్మ అన్నప్పుడు ఇది కూడా ప్రత్యక్షమే కదా. మరి ఆత్మానం విజానీయాత్ చేత్, ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో, కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అని అన్నప్పుడు ఏ ఫలితాన్ని ఆశించి ఎవరి కోసం వాడు కర్మ చేస్తూ ఉన్నాడు? ఎందుకని ఆత్మనే తెలుసుకుంటూ ఉన్నాడు కనుక. కాబట్టి ఈ అయం అనేటువంటి విషయం ఘటం వరకు నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే దాన్ని ఆత్మకు అన్వయించడం జరుగుతూ ఉందో అయం అని వాడావు కనుక, అయం అని వాడినప్పుడు ఉంది డెఫినెట్ నాలెడ్జ్ ఇది, ఎందుకంటే అపరోక్షం. అందువల్ల ఫస్ట్ లైన్ అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే. క్లియర్. సిద్ధాంతం ఒప్పుకుంటున్నాడు, ఎస్ తదుచ్యతాం, నేను చెప్పామయ్యా అని అంటున్నాడు. కాబట్టి నువ్వు కనుక చెప్పేటట్లయితే అయం అనేటువంటిది ఆత్మే అయితే, కుండ ఎట్లాగైతే ప్రత్యక్షంగా ఉందో ఆత్మ కూడా ప్రత్యక్షం కనుక కుండని ప్రత్యేకించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లాగైతే లేదో ఆత్మను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది అబ్జెక్షన్. చెప్పండి. కాబట్టి ఇంతకీ ఆత్మ అనేటువంటిది వదిలేయండి, కుండని పగిలితే పగిలింది. ఆత్మ పరోక్షమా ప్రత్యక్షమా? అంటే ప్రత్యక్షం అంటే అపరోక్షం. కాబట్టి ఇక్కడ సమస్య, ఆత్మ అనేటువంటిది పరోక్షమా లేక ప్రత్యక్షమా? ఆత్మ ప్రత్యక్షం అండి, అయం శబ్దం అపరోక్షత్వం. అయం ఇది ప్రత్యక్షం ఉచ్యతే. కాబట్టి ప్రత్యక్షంగా ఉందన్న మరి విజానీయాత్ చేతి ఏంటి? ఆత్మను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదే బృహదారణ్యక శృతి. ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, అదంతా ఉంది అని మనసులో ఇప్పుడు. ఎందుకంటే బృహదారణ్యక శృతి, యజ్ఞవల్కుడు. కాబట్టి నువ్వు ఆత్మానం, ఏదైతే ఆత్మాన్ని నువ్వు అనుకుంటున్నావో దాన్నే నువ్వు తెలుసుకోవాలి. ఆత్మనే తెలుసుకోవాలి. ఎందుకని? తెలియదగింది అది ఒక్కటే, మరొకటి ఏది తెలుసుకున్నా మిథ్య కనుక ఆత్మని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకోవాలంటున్నావో నీకు తెలియంది కనుక అది పరోక్షం. పరోక్షానికి అయం శబ్దం వాడడానికి లేదు. అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే చేత్. ఇంతకీ చెప్పండి, ఆత్మ అనేటువంటిది ఘటం విషయంలో నాకు ప్రాబ్లం లేదు, ఆత్మ విషయం ఏంటి అన్నట్లయితే అది ప్రత్యక్షమా పరోక్షమా? సపోజ్ తెలుసుకుంటూ ఉన్నాడు కనుక పరోక్షం అన్నాడు అనుకోండి, యమయాతన అయిపోద్ది. ఏదైతే పరోక్షంగా ఉంటుందో సార్ దాన్నే నువ్వు సాధించేది, ప్రత్యక్షంగా ఉన్నదాన్ని సాధించాల్సిన అవసరం లేదు. ఈవెన్ కుండ అయినా సరే లేని కుండను తెచ్చుకోవాలి, కానీ ఉన్న కుండను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. యత్ సాధ్యం తత్ కర్మ అపేక్షం. ఏదైతే అది సాధ్య వస్తువు కనుక అయింది ఆత్మ, దాన్ని పొందడానికి నువ్వు కర్మ చేయాలి. కర్మ చేసావనుకో కర్మ ఫలితం వస్తుంది, నీకు మోక్షం రాదు. ఆత్మ తెలిసే ప్రశ్నే లేదు. నా కర్మను వస్తే నిశ్రేయస సాధనత్వం. ఎందుకని? ఉన్నదే గనక. ఉన్నదాన్ని పొందేదేంటి? ఉన్నదని తెలుసుకోవాలి, అది జ్ఞానం. తెలుసుకుంటాం. ప్రత్యక్షమా పరోక్షమా? పరోక్షం అన్నావు అనుకోండి అప్పుడే ప్రయత్నం జరగాల. ప్రత్యక్షమైతే ప్రయత్నం అవసరం లేదు. అయం ఘటః, క్లియర్. కాబట్టి ఇది మన అపరోక్షము అని కనుక నువ్వు చెప్పేటట్లయితే, ఆత్మనః అపరోక్షత్వం అస్తి అని కనుక నువ్వు వినేటట్లయితే బాబు విజానీయాత్ అనేది లేదు. ఎందుకని? తెలిసిపోయి ఉన్నది, ఆత్మ తెలిసిపోయి ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అయ్యా కాబట్టి పరోక్షమా ప్రత్యక్షమా? బోత్. క్లాసికల్ రిప్లై, బోత్. అది అపరోక్షం ప్రత్యక్షం. పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానం ఇది
అధహ అధహ ఈ కింద ఉందిలే ద్వయం స్యాత్. బాగా వినండి, చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అయ్యా ఇది పరోక్షము అపరోక్షం. ఆత్మనః పరోక్షత్వం అపరోక్షత్వం ద్వయం అస్థి అనేది సిద్ధాంతం. అది ఎట్లుంటుంది సార్? కాంట్రడిక్షన్గా లేదా మీకు? పరోక్షం అన్న తర్వాత ప్రత్యక్షం లేదు కదా, ప్రత్యక్షం అన్న తర్వాత పరోక్షం రాదు కదా. మరి ఆత్మ విషయంలో ప్రత్యక్షము పరోక్షం అని ఎట్లా చెబుతావు? సరే, ఆత్మ ఉంది, ఆత్మ అస్థి, ఘటః అస్థి, కుండ ఉంది, నీకు తెలుస్తూ ఉంది. ఘటః అస్థి త్వం జానాసి, ఈ కుండ ఉంది అని నీకు తెలుసుకుంటూ ఉన్నావు. ఆత్మ అస్థి నీకు తెలుస్తూ ఉందా లేదా? తెలుస్తుందా? ఆత్మ ఉన్నట్టుగా నీకు తెలియడం లేదు. అక్కడొక్కటి తెలుస్తూ ఉంది నీకు. ఆత్మ అస్థి, ఆత్మ ఉంది అంటున్నావు, నీకు తెలియడం లేదు గనక ఆత్మనః అజ్ఞానం అస్థి. పో, ఆత్మనః అజ్ఞానం అస్థి. ఈ విధంగా నీకు ఆత్మ పరోక్షం అయిపోతా ఉంది, అపరోక్షమైనప్పటికి కూడా. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది ఏంటి? పరోక్షం అంటే మనకెక్కడో దూరంగా ఉందని. ఇప్పుడు కొత్త పాయింట్ వస్తుంది. ఏంటో తెలుసా? పరోక్షం అంటే ఏంటంటే నీకు దేశంలో కాలంలో దూరంగా ఉందని దాని అర్థం కాదు, నీ అవగాహనలో దూరం అయిపోయింది. దట్స్ ద పాయింట్. నీ జ్ఞానంలో దూరం అయ్యింది, నీ అండర్స్టాండింగ్లో దూరం అయిపోయింది. ఎందుకని? అస్థి అంటున్నావు, అయం శబ్దం వాడుతున్నావు. అయ్యమ్మని వాడినప్పుడు అపరోక్షత్వమే, కానీ ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది. అందుకని నీకు ఆత్మ తెలియడం లేదు గనక, కాబట్టి అయం అనే పదాన్ని వాడుతూ ఆ అయం అనేటువంటి పదం ప్రత్యక్షమైనా నువ్వు పరోక్షంగా భావిస్తూ ఉండవు. వెరీ ఇంపార్టెంట్. చూడండి తమాషా. కాబట్టి పరోక్షం అపరోక్షం, జ్ఞానం అజ్ఞానం, చూసారా? అది ఆడ అజ్ఞానం ఉన్నదనుకోండి మన దగ్గర, దేనికి సంబంధించి? ఆత్మకు సంబంధించి అజ్ఞానం ఉండేటప్పుడు ఆత్మ పరోక్షం, జ్ఞానం ఉండేటప్పుడు ఆత్మ ప్రత్యక్షం. కనుక ఆత్మనః పరోక్షత్వం అస్తి అథవా అపరోక్షత్వం అపి అస్తి. ఆత్మనః జ్ఞానం అస్తి అజ్ఞానం అస్తి. అది పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానం ఇతి. అంటే పరోక్షం అంటే ప్రత్యక్షం లేనిది, అపరోక్షం అంటే ప్రత్యక్షమైంది. జ్ఞానం అంటే ఎరుక కలిగింది, అజ్ఞానం అంటే ఎరుక లేనిది. నీకు ఎరుక లేనంత మాత్రాన ఉన్న వస్తువు లేకుండా పోదు. కాబట్టి జ్ఞానం అజ్ఞానం అనేటువంటివి ఎప్పుడైతే ప్రధానంగా వస్తున్నాయో, ఆత్మ ఉందని నీకు తెలుసు, ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు, ఇక్కడ ఆత్మ పరోక్షం అయిపోతాం. ఆత్మ ఉందని నీకు తెలుసు, సరేనా? దానికి సంబంధించిన జ్ఞానం నీకు కలుగుతుంది కదా, ఎందరికో కలిగింది కదా, మహాత్ములకు అందరికీ, మనకు కలుగుతుంది కదా రేపు. అప్పుడు నీ జ్ఞానం వస్తుంది, అప్పుడు అపరోక్షం అవుతుంది అయమాత్మ. అందువల్ల అయం ఇది అపరోక్షత్వం ఉచ్యతే చేత అది ఉచ్యతాం. అవునయ్యా, ఎందుకని? స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదా యతః యతః యస్మాత్ కారణాత్. ఈ కారణం చేత. ఏ కారణం చేత? స్వప్రకాశ చైతన్యం కదయ్యా. ఎట్లా సార్? అహమస్మి, అది పాయింట్. అహమస్మి, నేనున్నానా లేదా? అదే స్వయం ప్రకాశం. కుండ ఉంది, స్వయం ప్రకాశం కాదు కుండ. సపోజ్ రాత్రి 12 గంటలకి మీరు ఇక్కడ కుండ ఉంటే ఇక్కడికి వచ్చి చూశారనుకోండి, మీకు ఏ కుండ కనపడదు, ఎందుకంటే చీకట్లో ఉంది కనుక. కాబట్టి కుండ ఉంది, కుండ ఉన్నట్లుగా నీకు తెలియాలి అంటే, కుండకు సంబంధించిన జ్ఞానం నీకు కలగాలి అంటే దాన్ని ప్రకాశింపజేసేటువంటిది మరొకటి ఉండాలి. అది లైట్, అది సూర్యుడు వెలుతురు కావచ్చు, దీపం కావచ్చు, మరొకటి కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మరొక దాని చేత ప్రకాశింపబడుతూ ఉండేది నువ్వు చూస్తున్నావు ఇక్కడ ఘటం విషయంలో. కానీ అహమస్మి, నేనున్నాననే దానికి ఇంకొక దాన్ని ప్రకాశింపజేయలేదు.
అవునా? నువ్వు చీకట్లో కూర్చొని ఉన్నావు, స్వామిజీ మీరు ఉండారా లేరంటే ఉండానంటానా, ఉండవా లైట్ తెచ్చుకుంటానంటానా, అది విషయం. కాబట్టి నేనున్నానని తెలుసు నాకు. నేనంటూ ఒకరిని ఉండడం వల్లనే ఏవి ఉన్నా అవి ఉన్నట్టుగా నాకు తెలుస్తున్నాయి, లేకపోతే తెలిసే ప్రశ్నే లేదు. జ్ఞానం అజ్ఞానం, ఈ జ్ఞానము అజ్ఞానం ఎప్పుడైతే ఉందో అక్కడ మనకు పరోక్షం అపరోక్షం అనే కలుగుతుంది. ఇప్పుడు అర్థమైందే, ఆత్మనః పరోక్షత్వం అస్తి. ఇది అపోనెంట్స్ సాధారణంగా పూర్వపక్ష చేసేవాళ్ళు ఇవన్నీ విమర్శిస్తూ ఉంటారు. ఆత్మ అపరోక్షం అంటాడు ఏమిటయ్యా, శంకరాచార్యుల వారు అపరోక్షానుభూతి అని రాశాడే, మరి పరోక్షం ఏంటి, ఇట్లా మాట్లాడుతుంటారు. అయ్యా ఆత్మనః పరోక్షత్వం అస్తి అపరోక్షత్వం అస్తి. జ్ఞానం గనక కలిగిందా అపరోక్షం, జ్ఞానం లేదా అజ్ఞానం ఉందా పరోక్షం. కాబట్టి నీ నుండి నిన్ను వేరు చేసేది దేశము కాదు, దట్స్ ద పాయింట్. నిన్ను వేరు చేసేది కాలము కాదు, దేశ కాలాదుల్లో కాదు నువ్వు విడిపడుతూ ఉండేది. వస్తువులు అట్లా విడిపడుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి ఘటం వేరే, అక్కడ ఉండేటువంటి పటం వేరే. ఇవి దేశంలో విడిపడుతున్నాయి. అప్పుడున్నటువంటి ఘటం వేరే, ఇప్పుడున్నటువంటి ఘటం వేరే, కాలంలో విడిపడుతున్నాయి. కానీ నువ్వు అది కాదు. దేశ కాలాదులు నీ నుండి నిన్ను వేరు చేయలేదు. నీ నుండి నువ్వు వేరైతే మాత్రం దానికి ప్రధానమైన కారణం అజ్ఞానమే. క్లియర్? కాబట్టి ఆత్మ నిత్య అపరోక్షం, అది పాయింట్. థర్డ్ లైన్, నిత్య అపరోక్ష రూప అపి. చూచారా, నిత్య అపరోక్షం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనుమరుగయ్యేది కాదు, ఎప్పుడూ ఉంది. ఎట్లా స్వామిజీ, నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు కదా. అదే సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మన్, సెల్ఫ్ షైనింగ్ ఆత్మన్, నీవు ఉన్నట్టుగా నీకు తెలుసు. అదే స్వయం నిత్య అపరోక్షం. ఎందుకని, నువ్వంటూ ఉంటే నువ్వు ఉన్నది నీకు ఎప్పుడూ తెలుసు గనక, అలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రకాశిస్తూనే ఉన్నావు గనక, ఆ ప్రకాశించేది ఏదో అదే నీవు గనక, నీవే ఆత్మ గనక నిత్య అపరోక్ష రూపేపి ద్వయం స్యాత్. అది ఎప్పుడూ ఉండేదే అయినా, నిరంతరం ఉండేదే అయినా నిత్య అపరోక్ష రూప అపి. ఆ సెకండ్ లైన్లో అధహ అన్నాడు చూడండి, జ్ఞానం అజ్ఞానం ఇది అధహ, ఈ అధహ, ఈ దిస్ లాస్ట్ లైన్ ద్వయం, ఈ రెండు. అది అధహ ద్వయం స్యాత్, సంభవించే అవకాశం ఉంది. ఎందుకు సంభవిస్తుంది సార్? అపరోక్షం పరోక్షం రెండెందుకు సంభవిస్తున్నాయి? అయ్యా, తెలిస్తే అపరోక్షం, తెలియకపోతే పరోక్షం. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. జ్ఞానంలో అపరోక్షం, అజ్ఞానంలో పరోక్షం. క్లియర్? కాబట్టి ఆత్మ ఉంది అనేది నిత్య అపరోక్ష ఆత్మాదరి. ఎందుకని? సామాన్యతయా, ఇది రెండు రకాల జ్ఞానం. సామాన్యతయా నిత్య అపరోక్ష ఆత్మ అస్తి. నేనున్నాను అని సామాన్యంగా తెలుసు ప్రతి మనిషికి, దాంట్లో ఎవడికి సందేహం లేదు. అసందిగ్ధ అవిపర్యస్త, నేనున్నాను, అహమస్మి అని. నువ్వు ఎలా ఉన్నావంటే ఒక్కోడు చెప్తాడు, అక్కడ వేరైపోతుంది. కానీ తాను ఉన్నట్టుగా మాత్రం తనకు తెలుసు. దీన్ని సామాన్య జ్ఞానము అంటారు. దీన్ని జ్ఞానంలో రెండు రకాలు, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం. ఇది సామాన్య జ్ఞానం. సామాన్యతయా నిత్య అపరోక్షాత్మ సదా ప్రకాశతే, నిరంతరం కూడాను తెలుస్తూనే ఉంది. తదాత్మ సదాత్మ అహమస్మి, అదే నేనుగా తెలుస్తూ ఉంది. అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, నేనుగా తెలుస్తూ ఉంది. తదాత్మ. కనుక ఇప్పుడు ఏదైతే సామాన్య జ్ఞానంగా మనకు తెలుస్తూ ఉందో, నేను ఇది విశేష జ్ఞానంగా తెలియాలి. ఇప్పుడు విశేష జ్ఞానం ఏంటి స్వామీజీ? నేనున్నట్టు నాకు తెలుసు, బ్రహ్మముగా ఉన్నట్టుగా తెలియదు. అహం అస్మి సామాన్య జ్ఞానం. అహం బ్రహ్మ అస్మి.
సరే, అది మహావాక్యం. కాబట్టి సామాన్య జ్ఞానం నేనున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది, విశేష జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇంకో తమాష చూడండి. బ్రహ్మ అస్తి కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి. చూడు, అక్కడ పోతున్నాం. ఎందుకో తెలుసా? ఆత్మ అంటే ఏమిటో తెలియడం లేదు గనక, ఈ సృష్టి చక్కగా తెలుస్తూ ఉంది గనక, దీని వెనక నియతి మనకు గోచరిస్తూ ఉంది గనక, నియతి ఉన్న చోట నియంత ఉండాలి గనక, కాబట్టి జగత్కారణం బ్రహ్మ అస్థి అని డిసైడ్ చేశాం. నేను అనేక సార్లు మీకు చెప్పాను, బ్రహ్మం ఒకవేళ జగత్కారణం అయితే నీకు వచ్చేది ఏంటయ్యా? సత్యం జ్ఞానం అనంతం అయి ఉంటాడు, దానివల్ల నీకేం ఉపయోగం? గాంధీజీ మహాత్ముడైతే నువ్వు మహాత్ముడవు అన్నప్పుడు బ్రహ్మ అస్థి. చూడండి తమాషా. ఇంతకుముందు మనం చూసి అహం బ్రహ్మాస్మి కదా, అస్థి సామాన్య జ్ఞానం, బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి, ఇది విశేష జ్ఞానం. కాబట్టి బ్రహ్మమును తెలుసుకుంటే ఉపయోగం. ఇదే మనం బ్రహ్మాత్మ జ్ఞానం అన్నాము కదా, ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానము. కాబట్టి నిత్య అపరోక్షేపి ద్వయం స్యాత్, ఆత్మనః ద్వయం స్యాత్. ఎట్లాగండి? యథా దశమే, యథా యథా దశమే, ఇది విషయం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దశమే యథా, యథా దశమే, 10వ వాడులాగా. అంటే దశమ దృష్టాంత, 10వ వాడి దృష్టాంతం. ఇది కొత్తగా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. అంటే అపరోక్షస్య ఆత్మనః పరోక్షం అపరోక్షం అస్తి. అదే దాని విషయంలో తథా జ్ఞానం అజ్ఞానం అస్తి, నిత్య అపరోక్ష రూపేపి ద్వయం స్యాత్ యథా దశమే, 10వ వాడిలాగా అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీకు సూక్ష్మంగా మనం చెప్పాను, ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా పోవాలి. కాబట్టి ఒక గురువు గారి దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. అంటే వేదంలో ఉంది ఈ స్టోరీ, కానీ దీన్ని చక్కగా ఎన్లైటైన్ చేసింది విద్యారణ్య స్వామి. మీకు ఉపనిషత్తుల్లోనే చెప్పాను ఈ విషయం, విద్యారణ్య స్వామి పంచదశలో వస్తుంది. నాయన రేపు నేను క్లాస్ చెప్పడం లేదు మీకు అని గురువు చెప్తే, గురుదేవా అయితే మేము పక్కన తిరణాళ్ళు ఉంది పోయి చూసేసి వస్తాం అన్నారు 10 మంది. పాపం గురువు అనేటువంటి వాడికి శిష్యుల మీద ప్రేమే ఉంటుంది, అటు వాడే గురువు అవుతాడు. అంత ప్రేమ కలిగిన రోజు శిష్యులు గురువులు అయిపోతారు, ఇంకేం లేదు. అంతవరకు గురువుకు తప్పదు బాధలు. నాయన జాగ్రత్తగా పోండి, ఎవరో ఒకడు కూడా వెళ్ళి తీసుకొని రావాలి కనుక, అయ్యా నువ్వు నాయకుడివి, వీళ్ళందరినీ పట్టుకుపోయి మళ్ళీ తీసుకొని రా. అట్లాగేనండి అన్నాడు. మరుసటి రోజు వీళ్ళందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళారు. మధ్యలో నది ఉంది, అది ఇంకెళ్ళలేదు, మధ్యలో నది ఉంది. ఈ పోయినటువంటి 10 మందికి కూడాను దశమహ ఇప్పుడు అందరికీ ఈత తెలుసు అని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ గురువు. వాళ్ళ 10 మందికి ఈత తెలుసు అని వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు. వాళ్ళు తమాషగా ఆడుకుంటా నవ్వుకుంటా, ఎందుకంటే ఆశ్రమాలు ఇవన్నీ కుదరవు కనుక ఈ నవ్వులాట్లలో. ఇప్పుడు ఎప్పుడైతే ఆశ్రమం వదిలిపెట్టేసి వెళ్ళారో అసలు లక్షణాలంతా బయటపడి సచ్చిదానంద స్వరూపం. అందరు కలిసి ఎగురుతూ దుముకుతూ ఆడుకుంటూ నవ్వుకుంటూ గత విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ, దూరమైనప్పుడుగా తెలుస్తాయి తమాషాలన్నీ. దీన్ని ఇలా చేసుకుంటూ పోయి నది వచ్చేటప్పటికి అక్కడ ఒక పడవ ఉంది. పాపం ఒక సాధువు వచ్చి ఆ పడవలో ఎక్కుతున్నాడు. నాయన ఎంత ఇమ్మంటావు నాయన అంటే, ఆ రోజులు ఏదో పావులా ఇవ్వండి ఓరనైస్. సరే నాయన ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఈ బస్సు వాడు ఎట్లాగైతే అడుగుతుంటాడు కండక్టర్, ఏమండే దొండిగాలు అని. అట్లాగే అక్కడ కూడాను ఏమండి ఆవలు గట్టుకు వచ్చే వాళ్ళు వస్తారని వీళ్ళు ఉండరు కదా, మనకెందుకు మనం ఈదుతాం కదా అనుకుంటున్నాను. ఇంక వీళ్ళు రారని తెలుసుకొని వాడు స్టార్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. పాపం సాధువు గారు పోతున్నారు. ఈ లోపల వీళ్ళు ఈదుకుంటూ తొందరగా ఆ బోటును దాటిపోవాలని చాలా స్పీడ్గా ఒకరినొక వీడు దాటి వీడు దాటిపోయి చేరాడు. ఇంకా సాధువు నదిలోనే ఉన్నాడు, ఆయన పడవి. వీళ్ళు వచ్చేసారు ముందు, వచ్చేసాడంతా చేరిన తర్వాత ఈ లీడర్ పిలిచి అందరూ ఇక్కడ ఉండరండి, నేను లెక్కెట్టాలా అన్నాడు. లెక్కెట్టాడు. ఒకడు పోయినాడు.
అది పోయినాడు అంటే లేడు. ఫస్ట్ థింగ్ ఈజ్ లేడు. ఎక్కడికి పోయినాడో మనకు తెలియదు. వీడు చెప్తాడు ఎట్లా పోయింది, ఏం జరిగిందనేది చెప్తాడు. అది విచిత్రమైన విషయం. ఏం జరిగిందో కూడా చెప్తాడు, ఎందుకని లేడో కూడా చెప్తాడు. వీడికి అసలు ఏమీ తెలియదు, పదోవాడిని గురించి ఏం తెలియదు. బాగా అర్థం చేసుకోండి, స్టోరీ చిన్నది కాదు ఇది. అంతా నిలబడండి అన్న, నిలబెట్టాడు. నిలబెట్టేప్పుడు నేను మొన్న చెప్పినట్టుగా 2, 4, 3 అన్నాడు. 9, 5, 4, 9. గ్రూపుగా లెక్కెడుతున్నాడు. 6, 3, 9, 8, 1, 9. ఎటు చూసినా వాడికి 9 వస్తుంది. వాడు లెక్కెట్టడం చూచి వాడు ఏడుస్తూ ఉంటే, ఎందుకని దశమో నష్ట, 10వ వాడు పోయాడు. 9 మందే ఉన్నారు, వచ్చింది మనం 10 మంది అని. ఇక వీళ్ళు కూడా వెతకడం మొదలుపెట్టారు. లీడర్ ఎట్లా వెతుకుతాడో వీళ్ళు అట్లాగే వెతుకుతాడు. నంబర్ గేమ్ తమాషా చూడండి. అది నవసంఖ్య. కాబట్టి వీళ్ళల్లో కూడా ఒక ఆందోళన ఉంది. ప్రశాంతంగా ఉండి 1. ఈ లోపల ఏమవుతుందంటే వాడు ఇట్లా వస్తాడు, వీడు ఎట్లా పోతాడు. అప్పుడు మళ్ళీ వీడిని వదిలేస్తాడు. ఈ విధంగా వస్తూ ఉంది తమాషా. ఏదో లెక్కెడతా ఉండారు, నవసంఖ్య. వాడిని అనుసరించి పోతున్నారు వీళ్ళంతా కూడాను. 1, 2, 3, 4, 5. లాస్ట్లో దశమో నష్ట అంటున్నాడు, 10వ వాడు పోయాడు అని. పాపం సాధువు దిగాడు. ఇంతవరకు ఆడుతూ వచ్చిన వాళ్ళు ఆ గట్టు మీద ఈ గట్టుకు వచ్చేటప్పటికి పరిస్థితి మారిపోయింది. నది విభజించింది. ఒకవైపు ఆనందం ఉంది, ఒకవైపు దుఃఖం ఉంది. నది విభజించింది. సరేనా? అక్కడ ఆనందంగా ఎగురుతూ ఉన్నారు కదా, ఈ లోపల ఏమైంది, అందరు ఏడుస్తున్నారు, కారణం ఏంటని పాపం కొద్దిసేపు కూర్చొని ఫాలో అయ్యాడు వాళ్ళని సాధు. ఆ తర్వాత వాళ్ళని పిలిచి, ఆయన ఏంటిరా, ఎందుకని మీరు ఏడుస్తున్నారు అని అంటాడు. వాడు చెప్తాడు, దశమో నష్ట సార్, ఇంకేం లేదు. మేము 10 మంది వచ్చాము, 10 మంది ఈదుకుంటూ వచ్చాము. 10 మందికి ఈత తెలుసు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు 9 మందే ఉన్నాము. ఒకడిని నది మింగేసింది. నది మింగడం అనేది వీడికి తెలుసా? నో, వాడు అంటాడా మాట. నదికి నోరు ఉందని వీడికి తెలుసా? వాడిని మింగుతూ ఉంటే వీడు చూశాడా? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. లోతుకు పోతే ఈ స్టోరీ 10 రోజులు పడుతుంది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. వీడు చూశాడా? కానీ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు మనం ఏదైనా సినిమా పోయినారనుకోండి, మీరు ఇంట్లో 10 మంది కలిసిపోతే ఒకడు మిస్ అయితే ఆ మిస్ అయిన వాడి ముఖం కనపడదా మీకు? కాదనైనా మీకు తెలుస్తుందా లేదా అని అడుగుతున్నాను నేను. ఏదైనా మనం 9 మందే ఉన్నాము, వాడేమయ్యాడు? ఎవడు? రంగారావుడి అంటాము కదా. రంగారావు అనే నామం పలికినప్పుడు ఆ రూపం కూడా నీకు కనపడతా ఉందా లేదా? వీడు దశమో నష్ట అంటున్నాడే, వీడు రికలెక్ట్ చేసుకుంటాడా ఫేస్ అంటూ అడుగుతున్నా నేను. పాయింట్. ఎవడైతే తప్పిపోయాడో, ఇక్కడ రంగారావు అంటే రంగారావు ఫేస్ మనకు కనపడుతుంది. వాడు దశమో నష్ట అంటున్నాడు, ఆ 10వ వాడు లేడు అంటున్నాడు. చూడు, వీడు 10 మంది 10 వీళ్ళకి తెలుసు కదా ఎవరు. ఇప్పుడు ఆ లేని వాడు ఫేస్ ఏమన్నా వీడు చూడగలడా? చూస్తున్నాడా? వాడి ఫేస్ ఎప్పుడు కనపడలేదు. నది మింగింది ఎట్లా తెలుస్తుంది వీడికి? నా డౌటు. వాడి ఫేస్ ఎందుకు కనపడడం లేదు? వాడు చెప్పండి, పోయిన వాడి ఫేస్ ఎందుకు కనపడడం లేదు? కాబట్టి వాడే సార్ వచ్చిన బాధ అంతా ఏంటంటే 10వ వాడు ఉండాడు. అది తమాషా. 10వ వాడు ఉండాడు. ఇప్పుడు ఏం జరగాలి? 10వ వాడు లేకుండా పోలా, ఉన్నాడు. పరోక్షంగా ఉన్నాడా, అపరోక్షంగా ఉన్నాడు? చెప్పండి, పరోక్షమా ప్రత్యక్షమా? ఈ అపరోక్షం ఒకటి ప్రాణం తీస్తుంది. ప్రత్యక్షమే కదా. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ప్రత్యక్షంగా ఉండాలని వాడు తెలుసుకోవాలా. హీ హ్యాస్ టు నో దట్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద 10th మ్యాన్. అవునా? వాడు ఎప్పుడైతే దశమో నష్ట అంటున్నాడో 10వ వాడు పరోక్షం అయిపోయాడు. వాస్తవానికి 10వ వాడు పరోక్షం కాదు, నిత్య అపరోక్ష రూపేపి. అది అందుకని నేను వాడి ఫేస్ చూస్తాడా అంటున్నాను. రూప అపరోక్ష రూపం, ప్రత్యక్షంగానే ఉన్నాడు. ఎందుకని? ఈ లెక్కెట్టేవాడేవాడు.
పదోవాడు లెక్కెట్టేవాడు, అందుకని వాడి ఫేస్ వాడికి కనపడటం లేదు. అర్థం చేసినా కూడా కుడియడం అయితే పొరపాటు లేదు. అర్థమవుతుంది, ఉన్నది ఉన్నట్టే తెలియదు, రిఫ్లెక్షనే గనక. కాబట్టి వాడి ఫేస్ వాడికి కనపడదు. ఇప్పుడు వీడి మనసుకి వీడు అందడం లేదు. పదోవాడు ఉన్నాడని తెలుసు, వాడు పోయాడని తెలుసు, నది మింగేసిందని తెలుసు. వాడెవడో వాడు కనపడడం లేదు వీడికి అంటాను నేను. ఎందుకని పదోవాడు కనపడడం లేదంటే పదోవాడు వీడే గనక. అది అపరోక్షత్వం. ఏనైనా మరి వీడైనప్పుడు వీడికి సంబంధించిన జ్ఞానం వీడికి ఎందుకు లేకుండా పోయింది స్వామీజీ? అదే మిస్టరీ, అదే మాయ. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అంతా ఉంది, వాడికి సంబంధించిన జ్ఞానం వాడికి లేదు. వచ్చిన బాధ అంతా అది. ఇది ప్రాబ్లం. నీకు సంబంధించిన జ్ఞానమే నీకు లేనప్పుడు ప్రపంచాన్ని గురించి నువ్వెంత తెలుసుకుంటే ఏం ఉపయోగం అనేది క్వశ్చన్. కనుక ఇప్పుడు వాడి జ్ఞానం ఏమైంది అని, పదోవాడిని నది అపహరించుకొని పోయిందో లేదో నాకు తెలియదు, కానీ మింగేసిందో లేదో వీడి జ్ఞానాన్ని ఎవరో మింగేశారు. దట్ మచ్ ఐఎమ్ షూర్. ఎవరు మింగారు స్వామీజీ? కమాన్. నవసంఖ్యాహృత జ్ఞాన దశమో విభ్రమా తదా నవేత్తి దశమోస్మీతి వీక్ష్యమాణోపి తాన్నవా. వీడి జ్ఞానాన్ని మింగింది ఎవరంటే నంబర్ 9, నవసంఖ్య. నవ అంటే 9, సంఖ్య అంటే నంబరు. నవసంఖ్య. హృత అంటే అపహరించబడిన, అపహృత. అపహృత జ్ఞాన, జ్ఞానం. అది ఆ 9 లెక్కెడతాడు చూడండి, 1 2 3 4 5 అని. అక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు ఆతృతలో. నవసంఖ్య 9 దగ్గరకు వచ్చేటప్పటికి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. 10వ వాడు పోయాడు అనుకుంటున్నాడే కానీ తనను లెక్కించాడా లేదని మాత్రం వాడు చూసుకోవడం లేదు. దీని వెనక వీడికి ఆతురత, ఏమయ్యాడో, ఉన్నాడో లేదో, ఇవన్నీ వాడి మనసులో ఉండడం చేత ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. కాబట్టి వీడి జ్ఞానం అపహరించబడింది ఎవరి చేత అంటే నవసంఖ్య. నవసంఖ్య హృత జ్ఞాన. కాబట్టి 9 మందిని లెక్కించడము అనే విషయంలో ఇక్కడ జ్ఞాన నవసంఖ్య హృత జ్ఞాన ఇట్లా వాడం పదం. అంటే జ్ఞానము కలవాడు, అపహరించబడిన జ్ఞానము కలవాడు. అంతేగాని అపహరించబడిన జ్ఞానము కాదు, అపహరించబడిన జ్ఞానము కలవాడు. నవసంఖ్యా హృత జ్ఞాన అన్నప్పుడు జ్ఞానము అని వస్తుంది. అంటే జ్ఞానము అనంటే అపహృత జ్ఞానం యస్య, ఎవడి యొక్క జ్ఞానం అయితే అపహరించబడిందో. బహురిహి కాంపౌండ్, కలది కలవాడు, అపహరించబడిన జ్ఞానము కలవాడు బహురిహి. ఓకే. కాబట్టి ఆ విధమైనటువంటి వాడు దశమః, 10వాడు. నవసంఖ్యాహృత జ్ఞాన దశమః, ఆ 10వాడే. ఈ 9 మందిని లెక్కెట్టడం నవసంఖ్య 1 2 3 4 5 6 7 8 9 అనడంలో మిస్ అయిపోతా ఉన్నాడు. దశమః విభ్రమాత్, విభ్రమాత్ భ్రమచేత. తథా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో తెలుసా? వాడు అక్కడే ఉండి లెక్కెడుతూ 9 మందిని లెక్కెట్టడంలో తనను తాను లెక్కించుకోవడం మరిచిపోయి భ్రమ చెంది 10వ వాడు లేడని అనుకుంటున్నాడు కదూ. అట్లాగే నవేత్తి దశమోస్మీతి వీక్ష్యమాణోపి తాన్నవ. తాన్నవ లాస్ట్లో ఉంచండి. తాను నవ అంటే వాడు కాకుండా అని. అంటే వాడు కాకుండా 9 మందిని లెక్కించి, 2 అర్థాలు ఉంది దాంట్లో. నవ అంటే 9, మళ్ళీ నవసంఖ్య, తాను నవ. ఆ 9 మందిలో వాడిని వాడు కలుపుకునేసి ఉన్నాడే కానీ వాడిని వేరు చేసి చూడడం లేదు. కాబట్టి ఆ 9 మంది కంటే కూడాను నవ తాన్
వాణిని వీక్ష్యమాణోపి వీక్ష్యమాణ అపి వాడిని వాడు సుస్పష్టంగా చూస్తూ ఉన్నప్పటికీ కూడాను తెలీదా వాడికి ఎంతసేపు ఆ నవసంఖ్య 1 2 3 4 9 వరకు వస్తున్నాడే కానీ అపహృత జ్ఞాన, దాని చేత కన్ఫ్యూజ్ అయిపోయి విభ్రమాత్, అది భ్రమ చేత వాడే దశమహ 10వ వాడు అయ్యుండి కూడాను ఆ వాడికన్నా అన్యంగా ఉండేటువంటి 9 మందిని లెక్కెట్టి వాడు మిస్ అయిపోతూ వీక్ష్యమాణ అపి, వాడు అక్కడే ఉన్నాడు, లేకుండా పోలేదు, అపరోక్షం ప్రత్యక్షం వాడు అక్కడ అయినప్పటికి కూడాను నవేత్తి దశమోస్మీతి దశమహ అస్మి ఇతి, నేనే 10వ వాడిని, ఐఎమ్ ద 10th మ్యాన్. దశమహ నష్ట కాదు, అస్తి దశమహ, అదిగో అస్మి, అస్థి పోయి అస్మి అవుతుంది. చూడండి తమాషా, దశమహ అస్మి ఇది నా వేత్తి నా జానాతి, వాడు తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఏంటి బాబు? జ్ఞానం కలగడం లేదు, వాడికి సంబంధించిన జ్ఞానం వాడికి కలగడం లేదు అంటే ఏముంది వాడి దగ్గర ఇప్పుడు? దట్స్ ద పాయింట్. ఆత్మనః అజ్ఞానం అస్థి, 10వ వాడిలాగా. బ్యూటిఫుల్. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, వాడే 10వ వాడు అయి ఉన్నా కూడాను నా వేత్తి నా జానాతి దశమహ అస్మి ఇది, నేనే 10వ వాడిని అనేది వాడికి తెలియడం లేదు. ఈ తెలియకపోవడం అనేటువంటిది అజ్ఞానం. ఎవరికి సంబంధించిన అజ్ఞానం? ఇప్పుడే ఈరోజే వాడి జ్ఞానం కలుగుతుంది, వాడే 10వ వాడని. అప్పుడేముంటుంది వాడి దగ్గర? జ్ఞానం. ఎవరికి సంబంధించిన జ్ఞానం కదా? ఆత్మనః జ్ఞానం అస్తి, ఆత్మనః అజ్ఞానం అస్తి. ఆత్మ కనుక అజ్ఞానం ఉందే పరోక్షం అయిపోతాడు వీడు. జ్ఞానం కలిగిందే అంతే సార్, ఇంకేమి లేదు. వెరీ క్లియర్. పరోక్షం పైది, పరోక్షం అపరోక్షం జ్ఞానం అజ్ఞానం ఇది అతః ద్వయం స్యాత్, ఆత్మనః ద్వయం స్యాత్. అయితే ఇక్కడ పరోక్షం అపరోక్షం జ్ఞానం అజ్ఞానం. కాబట్టి ఇక్కడ దశమహ అస్మి ఇది, నేనే 10వ వాడిని అయి ఉన్నాను అనేది నా జానాతి, వీడికి తెలియడం లేదు. కనుక నవేత్తి దశమోస్మితి, 3rd లైన్, అది అజ్ఞానం. అంటే తదేవ అజ్ఞానం. నేను 10వ వాడిని తెలియకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం యొక్క ఎఫెక్ట్ చూడండి ఎట్లా ఉందో. వీడు ఎక్కడే ఉన్నాడు కదా, 10వ వాడు కాదు నాయన, 10వ వాడు వాడే కదా, వాడు అక్కడే ఉన్నాడు కదా, వాడు ప్రత్యక్షం కదా, పరోక్షం అయిపోయాడు, లేనివాడయ్యాడు కదా ఉండి కూడా. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందంటే ప్రత్యక్షంగా ఉన్నదాన్ని, అంటే అపరోక్షంగా ఉన్నదాన్ని పరోక్షంగా మార్చేస్తుంది. అంత మాత్రం చేత ఆత్మ పరోక్షం కాల, అజ్ఞానంలో దూరమైంది. అజ్ఞానం పోతే జ్ఞానంలో మళ్ళీ అది నీ స్వరూపమైన నీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లా జ్ఞానం అజ్ఞానం అవుతూ ఉంటుంది, అజ్ఞానం జ్ఞానం అవుతూ ఉంటుంది. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పాయింట్ వచ్చేసింది మనకు వీడి దగ్గర, వీడు తానే 10వ వాడు అనేటువంటి జ్ఞానం వీడికి కలకపోవడానికి కారణం ఏంటంటే వాడికి సంబంధించినటువంటి అజ్ఞానం వాడికి ఉంది కదా. ఉన్నప్పుడు ఈ అజ్ఞానం యొక్క కార్యాలేంటి, దీని ఫలాలు ఎట్లా ఉంటాయి, అజ్ఞానం ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? 2 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కమా నభాతి నాస్తి దశమః ఇతి స్వం దశమం తథా మత్వా వక్తి తదజ్ఞాన కృతమావరణం విదుః. అజ్ఞానం యొక్క కార్యాలు అంటే అజ్ఞానం ఎప్పుడైతే ఉందో దాని ఫలితాలు 2. ఒకటి ఆవరణం, రెండవది విక్షేపం. ఆవరణం అంటే కవర్ చేయడం సార్, విక్షేపం అంటే లేనిదాన్ని తీసుకొచ్చి పెట్టడం, ప్రొజెక్షన్. అది వీలింగ్, ఇది ప్రొజెక్షన్. అవసరం లేకపోయినా ఒక్క పాయింట్ తెలుసుకోండి, మీకు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు రజ్జు సర్పంలో రజ్జువు తెలియకపోవడమే కదా సర్పం అంతే. రజ్జువుని కనపడనీయకుండా మరుగుపరిచింది కదా అజ్ఞానం.
కాదు నాయన, త్రాడుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఇది త్రాడు అనేటువంటి దాన్ని మరుగుపరిచిందా లేదా? అది ఆవరణం. ఒకవేళ మరుగుపరిచింది పో, త్రాడు తెలియడం లేదు, పాము ఎందుకు తెలియాలి? ప్రొజెక్షన్, విక్షేపం. ఉన్నదాన్ని తెలియకుండా చేయడం ఆవరణంలో జరుగుతుంది, లేని దాన్ని కల్పించి చూపించడం విక్షేపంలో జరుగుతుంది. అంతే, ఇంకేం లేదు. కమా ఇది అజ్ఞాన కార్యం కదా. ఆవరణమైన అజ్ఞాన కార్యమే, విక్షేపమైన అజ్ఞాన కార్యమే. తత్ అజ్ఞానకృతం ఆవరణం. అది అజ్ఞాన కార్యమైనటువంటి ఆవరణం అంటే ఇది. ఏది? నా భాతి నాస్తి దశమః. తమాషా సెంటెన్స్ ఇది. నా భాతి. భాతి అంటే ప్రకాశించడం. ప్రకాశించడం అంటే వేదాంత పరిభాషలో తెలియడం కదా. ఆయన ప్రకాశిస్తున్నాడంటే ఆయన ఉన్నాడని అర్థం. అట్లా నా భాతి, కనిపించడం. ఇప్పుడు ఏమంటున్నాడు? నా భాతి దశమః నా భాతి. 10వ వాడు కనిపించడం లేదు కాబట్టి తెలియడం లేదు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు బాధ అంతా. దశమో నష్ట అంటే నాయన బాగా వినండి, ఇది తమాషా స్టోరీ కాదు. నా భాతి, వాడు తెలియడం లేదు, కనిపించడం లేదు. వెంటనే ఏమంటాడు? నష్ట అన్నాడు, చూసారా? దశమో నష్ట. నష్ట అంటే లేడని. నాస్తి దశమః. సమస్యలు. దశమః నభాతి, దశమః నా అస్తి. నా అస్తి అంటే నా అస్తి. 10వ వాడు కనిపించడం లేదు, అతః 10వ వాడు నాస్తి. 10వ వాడు లేడు, నాస్తి, అతః నా భాతి. సీ ద బ్యూటీ. వాడు కనిపించడం లేదు కనుక లేడు, వాడు లేడు కనుక కనిపించడం లేదు. అంటే ఏం లేదు నాయన, భాతి చేత్ అస్తి, అస్తి చేత్ భాతి. ఉన్నది అంటే తెలుస్తూ ఉన్నది కదా, అంతేనా? అస్తి చేత్ భాతి. తెలుస్తూ ఉంది అంటే ఉన్నది, ఉంటేనే తెలిసేది. కాబట్టి అస్తి చేత్ భాతి, భాతి చేత్ అస్తి. బాగా చెప్పారు. నా భాతి చేత్ అది నాస్తి. నా భాతి చేత్ నా అస్తి, నాస్తి. నాస్తి చేత్ మై క్యా కరూ. బ్యూటీ చూడండి ప్రజెంటేషన్. కాబట్టి వీడు రెండెందుకు చెప్తున్నాడంటే, నా భాతి వాడు తెలియడం లేదు నాకు, పోనీ తెలియకపోతే తెలుస్తాడేమో తర్వాత, లేడు అంటున్నాడు. సమస్య చూడండి, ఇది ఆవరణ, ఇది అజ్ఞానం. లేడు, దాన్ని క్వశ్చన్ చేసామనుకోండి, లేడని నీకెట్లా తెలుసురా? వాడు తెలియడం లేదు. నీకు తెలియని మాత్రం లేకుండా ఎట్లా పోతాడు? వీడు లేడు అని చెప్పడానికి కరాఖండిగా నీ దగ్గర జ్ఞానం ఉందా? లేదు. ఎన్ని అజ్ఞానం యొక్క వ్యవహారాలు. వీడు అనుకుంటున్నాడు అట్లా. ఏమని? అదంతా తెలియకపోవడం చేత వీడికి విషయం. తదా మత్వా, నాయన మత్వా, వీడు భావించాడు. ఏమని? వాడు లేడు గనక తెలియడం లేదు, వాడు తెలియడం లేదు గనక వాడు లేడు అని మత్వా వాడు భావించి వక్తి చెబుతూ ఉన్నాడు. వక్తి అనేది చెబుతూ ఉన్నాడు. ఉచతి వక్తి ఏమని చెబుతున్నాడు? కమా చెప్పండి. నాస్తి నా భాతి, అదే ఇంకేం లేదు. నాస్తి నా భాతి. ఇప్పుడు ఉండాడు తెలియడం లేదు, లేడు తెలియడం లేదు, తెలియడం లేదు లేడు కదా. ఆధారం ఏంటి వీడికి? ఏం లేదు. మత్వ, వాడి మనసులో భావన జరిగింది. అక్కడ ఉంది కనుక అజ్ఞానం అంతా వాడి మనసులో భావన జరిగింది. వక్తి చెబుతున్నాడు.
ఏమని? న భాతి న అస్తి దశమః, దశమః న భాతి దశమః న అస్తి ఇది వక్తి. తత్ ఇది. ఈ విధంగా అజ్ఞానం చేత కల్పించబడినటువంటి ఆవరణం ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని అంటే ఆయనకి తెలియకపోవడం చేత ఏది వాడి మనసులో వాడు చెప్పేస్తున్నాడు అసలే లేడు, దశమో నష్ట అని డిసైడ్ చేస్తూ ఉన్నాడు. ఇది తత్ ఆ విధంగా చేయడం అనేటువంటిది అది అజ్ఞానకృతం ఆవరణం, అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి ఆవరణము అంటారు దీన్ని. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఆవరణం. ఎవరంటారు సార్? ఎవడు తెలుసో వాడు అంటాడు, తెలియనివాడు ఎట్లా అంటాడు? విదుహు బుధజనా బుధాహ అవగత పరమార్థతత్వాహ. ఎవరైతే జ్ఞానం సత్యం తెలుసుకొని ఉండారో అటువంటి విదుహు, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, ఆత్మవిధులు చెబుతూ ఉండారు విదుహు. కనుక ఇది నైనా న భాతి నాస్తి దశమః ఇది స్వం దశమం, దశమం స్వం ఇది స్వం దశమం. పదోవాడైనటువంటి తననే స్వం దశమం, ఎవడో కాదు వాడే పదోవాడై ఉండి దశమః న అస్తి దశమః నా భాతి అని మాట్లాడుతూ ఉన్నాడు విభ్రమాత్. అట్లా వాడు భావించేశాడు గనక మత్వా, భావించాడు గనక వక్తి. ఇప్పుడు వాడు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా పదోవాడు లేడండి అని. వాస్తవానికి నాస్తి నభాతి అని వాడు చెప్పినా అలా చెబుతున్న వాడే అది అయి ఉన్నాడు. కాబట్టి అజ్ఞానం ఆవరణ కప్పేసింది కదా. ఎవరిని కప్పింది చెప్పండి? వీడినే కదా కప్పాడుదే. వీడెవడు అహమస్మి అంటున్నాడు కదా. వెరీ ఇంపార్టెంట్. అహమస్మి నేనున్నాను అంటున్నాడు కదా. దాన్ని ఏమన్నా అజ్ఞానం కప్పిందే? వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? పదోవాడు ఉన్నప్పుడు వీడు అహమస్మి అంటున్నాడు ఆ ఘటన మీద కూడా. ఇప్పుడు కూడా అహమస్మి అనే దాంట్లో ఏం మార్పు లేదు. కాబట్టి అహమస్మి అనే దాన్ని నా ఆవృత, దాన్ని కప్పడం లేదు. దేన్ని కప్పింది అంటే దశమః ఆవృత. అహం దశమః, దశమోహం, అహం దశమః, నేను పదోవాడినలా దాన్ని కప్పతా ఉంది. కనుక తాను ఉన్నట్టు తనకు తెలుసు అహమస్మి, అది నిత్య అపరోక్ష రూపేపే. అజ్ఞానం వల్ల ఆ దశమః నేనే పదోవాణ్ణి అనేదాన్ని ఆవృత, ఇది ఆవరణం. ఇది బుధాహ విదుహు జానంతి ఇది. నాస్తి దశమః నా భాతి దశమః. కాబట్టి ఆత్మ తెలియడం లేదు. ఈ తెలియకపోవడం చూసారా నాయన? ఇప్పుడు చూడండి, నా భాతి స్వామిజీ ఆ రెండు ఒకటిగానే ఉండే, ఎందుకు మీరు రిపీట్ చేస్తున్నారని. నా భాతి రెండు ఒకటే, నేను కాదండవలే. నా భాతి నా అస్తి, నా భాతి తెలియడము లేదు, అజ్ఞానము. అది పాయింట్. కనుక నా అస్థి, నా అస్థి నా భాతి. మొదటిది అజ్ఞానం, అసలు తెలియడం లేదు పదోవాడు. చూడండి క్రిటికల్ పాయింట్, పదోవాడు తెలియడం లేదు. తెలియడం లేదు అంతే. వాడు లేడని ఎటు చెప్తావు? నా భాతి దశమః, ఓకే. తెలియడం లేదు కదా, అజ్ఞానం ఉంది. అది ఊరుకోలే, ఆవరణం ఏంటో తెలుసా? వాడు పోయాడు అనేటువంటి దాన్ని వాడిని కప్పేసింది. ఆ దశమః అనే దాన్ని కప్పేసింది. ఇది అజ్ఞానం యొక్క కార్యం. దీన్ని ఆవరణం అంటారు. ఎప్పుడైతే అది జరిగిపోయిందో, వీడు దశమో నష్టాన్ని ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన అడిగాడు ఆ మహాత్ముడు, నాయన ఎందుకంటారా ఆ పక్క బాగున్నారు కదా తీరంలో, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందిరా మీకు, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాను నాయన అంటే వీడు చెప్పాడు. చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నద్యాం మమార దశమః
ఇతి శోచన్ ప్రరోదితి అజ్ఞానకృత విక్షేపం రోదనాదిం విదుర్బుధాః. సరే, నద్యాం 7th కేస్. నద్యాం నదియందు, నద్యాం నదియందు, అందున్ నన్ సప్తమి 7th కేస్. నద్యాం దశమః మమార, మమార మృతవాన్ ఇది, మమార మృతవాన్. కాబట్టి 10వవాడు నదిలో చచ్చిపోయాడు. చూడండి తమాషా, అది నది మింగేయడం అంటే. 10వవాడు నదిలో చచ్చిపోయాడు, మమార. ఇది ప్రొజెక్షన్ కదా. పోనీ ఒక నదిలోనే పోయాడు, వాడు ఇంకా అక్కడెక్కడ తేలుండాడేమో. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు మమారా అని, మృతవాన్ చచ్చిపోయినాడని? చూసారా ప్రొజెక్షన్ ఎట్లుంటుంది. కాబట్టి తాడు తెలియకపోవచ్చు, ఇది పామని ఎందుకు చెప్తావు అసలు నువ్వు? ఆధారం ఏంటి నీకు? అదేమన్నా కదిలిందే? కదిలింది ఎక్కడ? ఈడు మనసులో కదిలింది, అక్కడేం లేదు. అది అది అజ్ఞాన కార్యాలు ఇట్లా ఉంటాయి. మొదటిది ఆవరణం, రెండవది విక్షేపం. ఇప్పుడు ఇది విక్షేపం. నద్యాం మమార దశమః. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు సాధువుకి, అయ్యా 10వవాడు మునిగిపోయాడు, చచ్చిపోయాడు ఇతి అని. ఎప్పుడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోతే ఏం చేయాలా? ఏడుపు రాకుండా ఏడవాలి కదా. శోచన్. చూడండి తమాషా, ఇది ఇది అంటే వాడు చచ్చిపోయినాడు గనక నదిలో, వీడు ఏడుస్తున్నాడు. ప్రరోదితి. ఇంకా ఇంకా ఆ ఏడుపులు ఎన్ని ఉన్నాయో మొన్న చెప్పాను మీకు. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఇదంతా ఏదైతే ఉందో, జరిగిందో జరగలేదో తెలియదు కానీ వెరిఫైయబుల్ కాదు. వాడు చచ్చిపోయాడా లేదా, వాడి శవం ఎక్కడా ఉంది, ఏం తెలిసే అవకాశం లేదు. అంతా వీడి మనసులో నడుస్తూ ఉంది. ఇది అజ్ఞానకృత విక్షేపం, రోదనాదిం. కాబట్టి వాడు ఏడుస్తూ ఉండాడు. ప్రరోదితి, చాలా భయంకరంగా ఏడుస్తూ ఉండాడు. ఇంకా రోదనతో పాటుగా అనేకం వచ్చి ఉండే, కింద పడి దొరలడం అయితేనేమి, తల కొట్టుకోవడం అయితేనేమి, గుండె కొట్టుకోవడం అయితేనేమి, ఎదుటోళ్ళని కొట్టడం అయితేనేమి, ఇది ఒకటి ఉండదు కొంత. వాడిని కొట్టుకోవడం వాడికి ఇష్టం లేకపోతే ఎదుటోళ్ళని కొడతాడు. అయ్యో అత్తా ఎలా, అప్పుడు ఏడిపిస్తుంది, ఇప్పుడు ఏడిపిస్తుంది. అర్థం కదా? ఎందుకని ఇట్లా కొట్టుకోలేక అట్లా కొట్టేది. కొట్టడం ఒకటే కదా. ఇదంతా రోదనాదిం. బుధాహ విదుహు, బుధాహ జ్ఞానినః. ఎవరికైతే జ్ఞానం కలిగి ఉందో దీనికి సంబంధించి వాళ్ళకి తెలుసు. ఎవరిక్కడ జ్ఞాని? సాధు, గురువు. గురువు సార్, గురువుని ప్రవేశపెడతా ఉన్నాడు. ఆయన పాపంతా చూశాడు, వీళ్ళ బాధ అంతా చూశాడు, వీళ్ళ ఏడవడం చూశాడు. వీడొక్కడే కాదు, లీడర్ ఎట్లుంటే అంతలాగా ఉండాలి కదా. అందరూ అంతా అట్లాగా ఉంది. అందరు కలిసి ఏమి డిసైడ్ చేయరు, ఏదైనా ఒకటే డిసైడ్ చేసేది. ఆ డిసైడ్ చేసేది లీడర్. ఇంకా అందరికీ అదే, దాని మీద వర్క్ చేసేస్తూ ఉంటారు. పేపర్స్ మీద పేపర్స్, పేపర్స్ మీద పేపర్. ఎందుకే ఇదంతా మాకేం తెలుసు? కమాండ్. ఏం కమాండ్ అది? థ్యాంక్ యూ. నమృతో దశమోస్థితి శ్రుత్వా ఆప్తవచనం తదా పరోక్షత్వేన దశమం వేత్తి స్వర్గాదిలోకవత్. పేరు చేశాడు ఆయన సాధువు. చూడు ఆయనకి ఎట్లుందో మెథడాలజీ, చూసావా? ఇది పద్ధతి, మెథడాలజీ అంటే ఇది, బోధనా విధి. వాడు పోయాడని ఏడుస్తున్నాడు కదా, వాడు ఉండాడంటే పోలా. న మృతాహ. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, మమార దశమః మమార ఇది శోచన్. అదే మెథడ్లో పోవడం జ్ఞానాన్ని అందించడానికి. వాడు అజ్ఞానంలో ఎట్లా వస్తూ ఉన్నాడో అదే మెథడ్లో జ్ఞానాన్ని చొప్పించడం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. నమృతాహ. వీడు ఏడ్చేది ఎందుకు? ఆ 10వవాడు చచ్చిపోయాడని, మృతవాన్. ఇప్పుడు అన్నాడు నాయన దశమః
నమృత సావలేదు. వాడు శోచన్, ప్రరోదితి, రోదనాదిం ఇదన్నీ ఎందుకు వచ్చాయి చెప్పండి వాడికి? వాడు చచ్చిపోయాడు కదా, వాడు చనిపోవడమే కదా కారణం వీటన్నిటికీ. ఇప్పుడు ఒక్కసారి నమృత దశమః నమృత, 10వ వాడు చనిపోలేదు. వాడు చనిపోవడం వల్ల ఇవన్నీ కదిలాయి కదా, వాడు చనిపోలేదన్న కానీ ఇవన్నీ అయిపోయినాయి. అది బ్యూటీ, పరోక్షం. బ్యూటీ ఈజ్ పరోక్ష జ్ఞానం. చెప్తాను, ఇండైరెక్ట్ నాలెడ్జ్. నమృత అన్నాడు ఫస్ట్ ఎత్తుకుంటానే. అంటే ముందు వాడిని ఏడుపు ఆపాల. ఇంకేదేదో మాట్లాడితే వాడు ఆపడు. దుఃఖంలో ఉండేవాడితో మాట్లాడే పద్ధతి ఇది. ఇది ఎవరికి తెలుసా? గురువుకి ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు? అక్కడి నుంచి రాగానే సీతమ్మ నేను చూశానంటూ స్టార్ట్ అయ్యాడు దృష్ట కదా. సుందరకాండలో చదివారు కదా, నేను చెప్పాను కదా మీకు. అది తమాషా. గురువు ఎప్పుడు అట్లాగే మాట్లాడతాడు. ఆంజనేయ స్వామి మాట్లాడు చూడండి, చూచాను నేను సీతను. ప్యాసివ్ వాయిస్లోనే ఉంటుంది ఇప్పుడు బ్యూటీ అంతా. అర్థమవుతుంది. కాబట్టి వీడు ఇట్లా వస్తున్నాడు కనుక అదే మార్గంలో వచ్చి నమృత దశమః నమృత దశమః అస్థి. నెక్స్ట్ ఉండాడురా. ఎంత రిలీఫ్. 10వ వాడు పోయాడని వాడు ఏడుస్తుంటే వాడు చచ్చిపోలేదు నాయన, ఫస్ట్ పాయింట్. వాడు ఉన్నాడు, సెకండ్ పాయింట్. ఆప్తవచనం శ్రుత్వా ఆప్తవచనం. అక్కడ సంధి కూడా ఉంది, ఆ పెట్టుకుంటే సరిపోదు. శ్రుత్వా ఆప్తవచనం తదా అప్పుడు. నమృత దశమః అస్తి ఇది శ్రుత్వా ఆప్తవచనం. ఆప్తః, అది ఆప్తః అంటే జ్ఞాని, గురుహు. ఆప్తుడు అంటే నీకు మేలు చేసేవాడు. ఆప్తస్య వచనం గురువాక్యం. ఎందుకు గురువుని ఆప్తః అనే శబ్దం వాడిందంటే మేలు చేసేవాడు కదా. గురువు చేసేంత మేలు ఈ ప్రపంచంలో మనకు ఎవ్వరూ చేయరని అర్థం. అందువల్ల ఆప్త అనేటువంటి పదం ఆయనకి పోతుంది మొదట. ఆయన ఆప్తుడు గనక మనల్ని ఆప్తకాములుగా మార్చేస్తాడంతే. అట్లా కనుక ఆప్తః జ్ఞాని, గురుహు. ఆయన వచనం ఆప్తవచనం, ఆప్తస్య వచనం. ఆప్తస్య వచనం అంటే గురుదేవుని యొక్క మాట. ఏమని? దశమః అస్తి నమృతః ఇది. కాబట్టి 10వ వాడు అనేటువంటి వాడు చచ్చిపోలేదు, వాడు ఉన్నాడు అనేటువంటి ఆయన మాట వినగానే థర్డ్ లైట్ పరోక్షత్వేన దశమం వేత్తి. ఇప్పుడు చూడండి, ఎవడైతే వీడికి అర్థం కాలేదో లేడని వాడు ఉన్నాడని ఇప్పుడు తెలిసింది. అవునా? ఎందుకు ఎట్లా తెలిసిందంటే ఆయన చెప్పడం వల్ల. ఆయన ఉన్నాడని చెప్పాడు కనుక వీడికి ఉన్నాడనే జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానం పరోక్షమా ప్రత్యక్షమా? ఎందుకని? వాడు కనపడడం లేదుగా అయం ఘటాలాగా. థర్డ్ పాయింట్. ప్రత్యక్షం కాదు ఇప్పుడు. అందువల్ల ఆయన చెప్పినప్పుడు ఇండైరెక్ట్ నాలెడ్జ్ కలిగింది. ఇది పరోక్ష జ్ఞానము. పరోక్షత్వేన దశమం వేత్తి జానాతి. ఆ 10వ వాడు పోయాడని చెప్పాడు కదా, ఇంతకుముందు చనిపోయాడని. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆప్తవచనం వినిపించాడో, నాయన 10వ వాడు ఉన్నాడు, వాడు పోలేదు, చచ్చిపోలేదు, వాడు బతికే ఉన్నాడని చెప్పగానే వీడికి పరోక్ష జ్ఞానం కలిగింది, ఇండైరెక్ట్ నాలెడ్జ్ కలిగింది. అంటే నేను అతను లేడు, చచ్చిపోయినాడు అని నేను అనుకున్నా, కానీ అతను ఉన్నాడు, చనిపోలేదు అనేది పరోక్ష జ్ఞానం. అంతేనా? ప్రత్యక్షం కాదు కదా నాయన. ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందంటే వాడిని చూస్తే. వీడు వాడిని చూడాల, చూసినప్పుడు అది ప్రత్యక్షం అయిపోద్ది. పరోక్షం కాకుండా పోతుంది, అప్పుడది అపరోక్షం అవుతుంది. అంతే, ఇంకేం లేదు. అదే కనుక పరోక్షత్వేన దశమం వేత్తి. ఎట్లా కథం? స్వర్గాది లోకవత్. వెరీ బ్యూటిఫుల్. స్వర్గాది లోకవత్. ఇప్పుడు మన శాస్త్రం చెప్తుంది, ఇతర మతాలు కూడా చెప్తాయి అనుకోండి, స్వర్గం ఉంది, నరకం ఉంది, అది ఇదని శాస్త్రం చెప్తూ ఉంది కదా. శాస్త్రం స్వర్గ అస్థి అని శాస్త్రం చెప్పినప్పుడు అది నీకు అయం ఘటః అనేటువంటిది అపరోక్షత్వం, బాగా డైరెక్ట్ తెలిసిపోతుంది, ప్రత్యక్షం.
స్వర్గం ఉంది అని శాస్త్రం చెప్తే అది పరోక్షమా అపరోక్షమా? ప్యూర్ పరోక్షం, ఇండైరెక్ట్. ఎందుకని? శాస్త్రం చెబుతూ ఉంది కనుక, శాస్త్రం చెప్పినవన్నీ 90% నాకు సత్యాలు అనిపిస్తున్నాయి కనుక, శాస్త్రం మీద నాకు శ్రద్ధ ఉంది కనుక, ఇక్కడ పదం శాస్త్రం మీద శ్రద్ధ ఉంది. ఎందుకని? శాస్త్రస్య గురువాక్యస్య. సరేనా? అందుకని శాస్త్రాన్ని ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ, శ్రద్ధ అనేది తేవడం కోసంగా. ఎందుకని? ఆప్తవచనం గురువాక్యం, స్వర్గాది లోకవత్. కాబట్టి శాస్త్రం మనకు చెప్తా ఉంది ఏమని? అయ్యా స్వర్గం అనేది ఒకటి ఉంది అని అన్నప్పుడు నీకు ఇండైరెక్ట్ నాలెడ్జ్ కలుగుతూ ఉంది, పరోక్ష జ్ఞానం కలుగుతూ ఉంది. ఓహో, స్వర్గం అనేది ఒకటి ఉందా, ఇంద్రలోకం అనేది ఒకటి ఉందా, ఉంటే అది ఎలా ఉంటుందా అనేది నీకు పరోక్ష జ్ఞానం. ప్రత్యక్షం ఎప్పుడంటే నీ ఎక్స్పీరియన్స్లో ఉంటే. ఏనాయనా క్లియరా? ఇప్పుడు మానస సరోవరం వెళ్ళి వచ్చినప్పుడు మానస సరోవరం ఉంది, మన అందరికీ తెలుసు మానస సరోవరం ఉందని. ఏంటి ఆధారం? ఏంటి? ఎవ్వరం పోలే, కానీ మానస సరోవరం ఉందంటాం. అది ఆప్తవచనం, నమ్ముతున్నావు నువ్వు. కాబట్టి నీకు తెలియందైనా నువ్వు చూడందైనా నువ్వు నమ్ముతూ ఉన్నావు. ఎందుకని? ఆ వ్యక్తి మీద నీకు విశ్వాసం ఉంది. దట్ ఈస్ శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య. కాబట్టి శాస్త్రం చెబుతున్నటువంటి స్వర్గాది లోకవత్, స్వర్గము మొదలైనటువంటి లోకాలు ఉన్నాయని చెబితే నువ్వు ఎట్లాగైతే నమ్ముతున్నావో సార్, అక్కడ నీకు పరోక్ష జ్ఞానం కలుగుతూ ఉందో, ఉన్నది అనేటువంటి పరోక్ష జ్ఞానం. అట్లాగే గురువచనం, ఆప్తవచనం, ఆప్తస్య వచనం, గురువాక్యం ఎప్పుడైతే నీకు చెబుతూ ఉందో వాడు చచ్చిపోలేదు ఉన్నాడు అనేటువంటి మాట అన్నప్పుడు నీకు దానివల్ల పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జి కలిగింది. ఎవరికి? ఎవడైతే అజ్ఞానంలో పడి ఉన్నాడో, ఎవడైతే ఏడుస్తూ ఉన్నాడో వాడికే మొదట పరోక్ష జ్ఞానం కలిగింది. శాస్త్రం చెప్పినప్పుడు, ఇక్కడ శాస్త్రం వింటున్నామంటే అంత పరోక్ష జ్ఞానం ఇప్పుడు మీకు కలుగుతుండేదంతా పరోక్ష జ్ఞానం. ప్లీజ్ అండర్స్టాండ్. బట్ గురువచనం విన్నప్పుడు, గురు బోధ విన్నప్పుడు ఇది పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దశమం వేత్తి, 10వ వాడు ఉండాడనేటువంటి దాన్ని వేత్తి, జానాతి, వాడు తెలుసుకున్నాడు. ఎట్లాగంటే స్వర్గాది లోకవత్. కాబట్టి ఆప్తవాక్యం ఏం చేసింది ఇక్కడ చెప్పండి? ఆవరణము అనేటువంటి దాన్ని పోగొట్టి పరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించింది, కల్పించింది మనకు. అంతే, ఇంకేమీ లేదు. దశమహ అనేవాడు ఉన్నాడు నాయన, పడే అడిగిపోలేదు. ఈవిడు నా భాతి నా స్థితి అన్నాడు. ఇది ఆవరణం. ఇప్పుడు పరోక్షత్వేన దశమం వేత్తి. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? దశమహ 10వ వాడు ఉన్నాడే, వాడు పరోక్షంగా తెలిసాడు. అంత మాత్రం చేత వీడు ఫ్రీ అవుతాడు. ఏడుపు మానేడు, ఆనందం కలిగిందే అంటున్నాను. దుఃఖం పోవడం వేరు, ఆనందం కలగడం వేస్తా. దుఃఖం పోవడానికి ఇంజక్షన్ ఇచ్చినా సరిపోతుంది. జ్ఞానం కలగాలంటే ఇంజక్షన్ ఇవ్వాలి. అది డాక్టర్లు ఇచ్చే ఇంజక్షన్ కాదు, గురువు ఇచ్చే ఇంజక్షన్. బోధ అర్థమవుతుందా ఇప్పుడు? కనుక పరోక్షంగా ఉండేటువంటి దశమం ఎవడో ఇప్పుడు వాడు ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు ఎవడు వాడు చెప్పండి? వాడే కదా స్వం దశమం. అదే వాడే, 10వ వాడు ఇంకెవడు లేదు. కాబట్టి అస్థి దశమహ అని ఎప్పుడైతే ఆయన అన్నాడో, అండంలోనే నువ్వు నాస్తి అన్నావు, కాదురా అస్థి దశమహ. నువ్వు మృత అన్నావు, మమారాని నమృత, ఉన్నాడు రావాడు అని చెప్పినప్పుడు కుత్ర అస్థి? గురుదేవా ఎక్కడున్నాడు? అర్థమవుతుంది? గురుదేవా ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడ? ఇంతకు మించిన జ్ఞానంతో శిష్యుడు రాలేడు గురువు దగ్గరికి. వాడే ఆత్మ అంతటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇదంతా? ఆత్మ ఎక్కడుంది? ఎంత బ్లండర్ అది! ఆత్మ ఒక చోట ఉంటే దేశకాలాల్లో పరిమితం అయిపోతుంది. అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి వీడు ఆత్మ అనేటువంటిది ఏదో వినుండాడు, కానీ అక్కడక్కడ ఆత్మకు సంబంధించిన జ్ఞానం
లేదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. లేదు. అందువల్ల కుత్ర అస్తి, ఎక్కడ ఉండేది? అస్థి దశమహ, 10వాడు ఉన్నాడన్నారు. ఉన్నాడు కనుక తెలుస్తాడు. ఎక్కడ? నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. పరోక్షంగా నాకు 10వాడు ఉన్నాడని మీ వాక్యంతో తెలిసిపోయింది. కారణం మీ మీద నాకు శ్రద్ధ ఉంది. ఎక్కడ? ఏమో వాడు అన్నాడు మమారా నద్యాం మమారా. అది వాస్తవమేమో. నదిలో చచ్చిపోయి స్వర్గంలో ఉన్నాడేమో. ఏ తమాషా కాదు, విద్యారణ్య సార్. అందువల్ల వాడి సంతోషం కలగదు. ఈయన ఏమంటున్నాడు? ఈయన జ్ఞాని గనక అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అన్నీ చెప్పగలడు గనక ఏది అన్నీ ఆయనకి తెలుసు. 1000 కిలోల బంగారు ఉంటే కూడా ఆయన తెలుస్తుంది, ఎంత లోతున్నా కూడాను అని అనుకున్నాడు. అనుకుంటే పాపం వాడు ఆ భావంలో ఉన్నాడు కనుక మనం ఏం చేయలేము. అండర్స్టాండ్? అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్కడున్నాడండి? చచ్చిపోయి అక్కడ ఉన్నాడా స్వర్గంలో? ఇక్కడ. అప్పుడు వాడికి అపరోక్ష జ్ఞానం కలగాలంటే, అంటే ప్రత్యక్ష జ్ఞానం కలగాలంటే వీడు అక్కడే కనుక ఉంటే వీడు పోవాలి కదా అక్కడికి. అందువల్ల కాదు నాయన, నువ్వు పోతే ఎప్పుడో చూస్తావు. నో, ఇదానీం, ఇప్పుడే, నావ్, అత్ర ఏవ, ఇక్కడే. వాటే గురు, ఇక్కడేరా. అత్ర ఏవ, అత్రైవ, ఇదానీం, ఇప్పుడే. నాట్ దెన్ అండ్ దేర్, బట్ నౌ అండ్ హియర్. నో బేస్తవారం, నో సోమవారం. హియర్ ఓన్లీ ఇన్ శృతి మందిర్. అత్రయేవ, ఇదానీం, ఇప్పుడే, ఇక్కడే. ఎంత వండర్ చూడండి. వాడు పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానం పోయే లోపల ఎంత తికమకుందో చూడండి. తమాషా గురువు ఒకవైపు వాడికి అంటే ఆనందం కూడా కొద్దిగా వస్తూ ఉంది. కుత్ర ఎక్కడున్నాడండి? కుత్ర అస్తి, ఉండాడురా. ఎక్కడున్నాడు? అత్రయేవా, ఇక్కడే ఉండాడు, ఇప్పుడే ఉండాడు. ఇంకా కలగబోతుంది అంతే. ఇక్కడ అరుణోదయం అయిపోయింది, సూర్యోదయం జరుగుతుంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏం కావాలి చెప్పు వాడికి? ఈయన చెప్తుంటాడు కానీ ఇదంతా అయ్యే పనే. మనం పోదాంబా, మన వ్యవహారం మనకున్నే ఉంది, మన టీవీలు మనకున్నే ఉండే, మన గురువారం మనకు ఉందే. పోయినాడు అనుకోండి, వేస్ట్. ఈ జన్మ కాదు, జన్మలు పోతాయి వాడికి. ఎవరినో విమర్శించాలని కాదు నేను మాట్లాడేది, అప్పుడప్పుడు ఇట్లా వాస్తవం మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ ఉన్నాడు అంటాడు చూడు, ఆత్మ ఎక్కడుందని, భగవంతుడు ఎక్కడున్నాడని, అక్కడ బయలుదేరతారు సార్ అవతార పురుషులంతా. నేనే అనేవాడు ఒకడు, నీకు అది తెలియజేయమని నన్ను పంపించాడు దేవుడు అనేవాడు ఇంకొకడు. అర్థమవుతుంది? ఇవన్నీ నడిచిపోతూ ఉంటాయి, మన జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి. ఎటువంటి గురువు చూడు, ఇక్కడే రా, ఇప్పుడే ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఏం కావాలి వీడికి? పరోక్ష జ్ఞానం వచ్చేసింది, అపరోక్షం రాబోతుంది, ప్రత్యక్షం కలుగుతుంది. ఇప్పుడే అంటాడు కదా, ఇంకేముంది? వాడు ఎట్లా వెయిట్ చేస్తాడో చూడండి, ఎంత ఈగర్గా ఉన్నాడో చూడండి. ఎందుకని? రేపు ఉదయం అని ఉంటే వేరే విషయం. ఇప్పుడే సార్, ఇక్కడే అంటున్నాడు. పైగా అటు కూడా పోవాల్సిన అవసరం లేదు, నో రహస్యం ఎటాల్. ఇక్కడే, ఇప్పుడే. ఓ, చాలా చాలా ఉత్సుకత, చాలా ఉత్సాహం. ఎక్కడ ఇప్పుడు ఏముండదు తెలుసా? డెఫినెట్గా చూడబోతానే ఉంది వీడికి. వాడి ముఖంలో కనపడుతుంది అరుణోదయం, ఆనందం కనపడుతుంది. ఎందుకో తెలుసా? గురువాక్యం మీద శ్రద్ధ. అశ్రద్ధ ఉండదనుకోండి, ఆయన చెప్పేది ఏదో అని వాడు పోతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ గురువారానికి పోతాడు వాడు. వీడిక్కడ శ్రద్ధ కలిగి ఉంటాడు కదా. శాస్త్రస్య గురువాక్యస్య, ఇదిగో శాస్త్రం ప్రమాణం ఆపరేట్ అవుతా ఉంది కదా. శ్రద్ధావాన్, వీడెవడు? శ్రద్ధావాన్. ఫినిష్. అది
ఏ జ్ఞానం? అపరోక్ష జ్ఞానం. పరోక్షం ఆల్రెడీ కలిగిపోయింది కదా, ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఆ పదవాడిని చూసేస్తాడు వీడు, ఇప్పుడు చూపెట్టగలడు గురువు. ఎక్కడ? అక్కడే. ఎప్పుడు? అప్పుడే. కమాన్. త్వమేవ దశమోసీతి గణయిత్వా ప్రదర్శితః అపరోక్షతయా జ్ఞాత్వా హృష్యత్యేవ నరోదితి. అయిపోయింది నాయనా. చూస్తావమ్మా, పదోవాడిని ఇక్కడే చూస్తావా? ఇప్పుడే చూస్తావా? చూడండి, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. గురుదేవా చూస్తాను గురుదేవా. అది శ్రద్ధ. శ్రద్ధ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తెలుసు వాడికి గురువు ఎవరో, అందుకని ఆ నమ్రత వచ్చేస్తూ ఉంది. విద్యా వినయ సంపన్ని నాకు బోధించు గురుదేవ. అందుకని మనిషికి వైరాగ్యం కావాలి. ఇవన్నిటికీ ప్రధానమైన విషయం. వైరాగ్యం లేకుండా గురువు దగ్గరకు పోయినా వాళ్ళకి తమాషాలుగా ఉంటాయి. అదేదో ఫిజిక్స్ విన్నట్టుగా, కెమిస్ట్రీ విన్నట్టుగా, జువాలజీ విన్నట్టుగా ఉంటుంది. వేదాంతం వేరే సార్. ఇది అపరోక్ష జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. ఇది ఆర్డినరీ విషయం కాదు, తమాషా అస్సలు కానే కాదు. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? చూపెట్టాలి కదా. గణయిత్వా ప్రదర్శితః. నాయనా ఇట్రండిరా అన్నాడు అందరినీ. ఓసారి నిలబడండి అన్నాడు. అది గణయిత్వ, లెక్కించడం. గణయిత్వ హ్యావింగ్ కౌంటెడ్ వరుసగా 1 2 3 4 5 6 7 నిలబడిపోయారు. ఇప్పుడు వీడిని పిలిచాడు. వాడిని ప్రొడ్యూస్ చేస్తాడు. వీడు ఏమనుకుంటాడో తెలుసా ఇప్పుడు కూడా? ఎందుకని? వీడి బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, వీడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు. వీడంతా టీవీలోనే వచ్చాడు, సరేనా? వీడికి వారానికి 7 రోజులు బాగా తెలుసు. వీడికి గురువారం బాగా తెలుసు. ఇంకా అవన్నీ తెలుసుకొని వచ్చాడు కదా. ఇప్పుడు ఏమనుకుంటాడు తెలుసు వాడు? ఒకవైపు ఆయన మీదేమో శ్రద్ధ ఉన్నా కూడా, చూడండి దీంట్లో కూడా 2 రకాలైన శ్రద్ధ. ఏమో ఈయన మహానుభావుడు కనుక ఇట్లని ఇట్లా సృష్టిస్తాడేమో వాడిని, పదోవాడిని. వాడు అక్కుంటాడు కదా, ఏది స్వర్గంలో అట్లా పట్టుకొని వచ్చి ఇట్లా పెడతాడేమో. ఏదో నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఒక హార్డ్ ట్రూత్ మీకు చెప్తున్నా. 66 సంవత్సరాల జీవితంలో 46 సంవత్సరాలు పైగా ఈ మార్గంలోనే ఉపదేశం ఉండడం చేత 99% ఇట్లా కొట్టుకుపోయేవాళ్ళే. వాటి విషయంలో ఉన్న మోజు జ్ఞానం మీదకి రాదు. జ్ఞానం కలగాలంటే భగవత్ కృప ఉంటే కానీ కలగదు. ఆ మార్గంలో చరించలేడు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. అద్వైత అనుభూతి కాదు, అద్వైత వాసన. జస్ట్ అద్వైతాన్ని వినాలనే జ్ఞానం కలగాలంటే కూడాను ఈశ్వరానుగ్రహం కలగాలి. ఈశ్వరానుగ్రహం కలగాలంటే నాయన సర్వకర్మలు చేయాలి. ఏవి? అలౌకికమైనటువంటి కర్మలన్నీ కూడా చేయాలి. అందుకోసం. అంతేగాని నువ్వు ఇది చేయి నీకు మోక్షం వస్తుందని ఒకడు, నువ్వు అది చేయి నీకు మోక్షం వస్తుందని ఒకడు. ఏం చేసినా రాదు. ఎందుకని అన్ని కర్మలే కనుక అంతఃకరణ శుద్ధి కోసం క్లియర్గా ఉంది శాస్త్రం. ఇప్పుడు గణయిత్వ 9 మందిని లెక్కించాడు కదా ప్రదర్శిత. చూడండి ఎంత ప్రదర్శన చేశాడో. ఇప్పుడు అంటాడు వాడు 9 అన్నప్పుడు గురువెట్టి తిరిగి వాడి వైపు త్వమేవ త్వం. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్. త్వం నీవు, ఏవ నీవే, త్వమేవ దశమః అసి ఇతి. నాయన త్వం ఏవ దశమః అసి. త్వం అసి, త్వం అసి. నువ్వు అది అయి ఉన్నావు. ఏది? దశమః. ఇంతకుముందు వాడు లేడు కదా నీ దృష్టిలో, పోయినాడని కదా నువ్వు. నీకన్నా వేరుగా ఉన్నాడు కదా పోయినాడు వాడు. తత్ కదా. ఇప్పుడు ఆ తత్ ఏమైంది? తత్వం అసి. చాందోగ్య శృతి శ్వేతకేతో తత్వమసి. నాయన తత్ ఆ 10వ వాడు దశమః త్వం అసి. నువ్వు అయి ఉన్నావురా. కాబట్టి త్వమేవ దశమః అసి ఇతి గణయిత్వా ప్రదర్శితః.
ఇప్పుడు చూచాడు వాడికి అర్థమైపోయిందా లేదా? ఏమని అర్థమైంది? 10వ వాడు. ఈ విషయం 10 మందికి అర్థమైందా లేదా? ఏమని అర్థమైంది 10 మందికి? ఇప్పుడు 9 మంది ఉండారే, 10వ వాడు ఇప్పుడు అపరోక్షం కనపడిపోయాడు కదా, అత్రైవ ఇక్కడే కదా, ఇప్పుడే కదా. కాబట్టి 3వ వాడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు 10వ వాడిని? నో, వాడు 10వ వాడు అని అనుకోవడం లేదు. గురువు చెప్తా ఉన్నాడు త్వమేవా, నువ్వేరా దశమహాని. వీడు అనుకుంటున్నాడు అహమేవా. ఎందుకని? ఈయన ముందు ఏడ్చాడు కదా, ఇంతకుముందు లెక్కెట్టి. అర్థమవుతుంది ఆయన. వీడు లెక్కెట్టినప్పుడు వీడు పోగొట్టుకున్నది వీడినే కదా నాయన, వాడినే. కాబట్టి మొదటోడికి నంబర్ 1కి నవసంఖ్యలో నంబర్ 1కు వాడే దశమహాని తెలుసు. అర్థమవుతుంది. 3వ వాడికి వాడే దశమహాని తెలుసు, 7వ వాడికి వాడే దశమహాని తెలుసు, ఏడ్చేవాడికి వాడే దశమహాని తెలుసు. చూడు తమాషా. అదే నువ్వేరా అంటే వాళ్ళందరూ లెక్కడు ఈ వీడియోలే అనుకోవచ్చు. ఇట్లా ప్రదర్శించి చెప్పడం వల్ల, సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కడి హృదయంలో ఓహో నేను వెతుకుతున్నది నన్నే, నేను వెతుకుతున్నది నన్నే. ఇప్పుడు అపరోక్ష జ్ఞానం కలిగిందే, పరోక్ష జ్ఞానం కలిగిందే? పరోక్షమా ప్రత్యక్షమా? ప్రత్యక్షం కదా, తెలిసిపోతాడు కదా అక్కడే అప్పుడే. అపరోక్షతయా జ్ఞాత్వా అంటే ప్రత్యక్షతయా జ్ఞాత్వా, డైరెక్ట్గా తెలిసిపోతా ఉంటాడు. ఇంతకుముందు పరోక్ష జ్ఞానం, ఇప్పుడు అపరోక్ష జ్ఞానం కలిగింది కదా. జ్ఞానం లేనప్పుడు రోదితి శోచన్ ప్రరోదితి కదా, ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు చూడు హృష్యతి, ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. ఎందుకని? 10వ వాడు దొరికాడు. వాడికి యాక్చువల్గా దొరికింది ఎక్కడని? వాడు పోగొట్టుకుంటే కదా దొరకడానికి. వాడే హృష్యత్యవ ఆనందంగానే ఉన్నాడు వాడు. నా రోదితి. ఇప్పుడు ఏడవమనండి 10వ వాడు పోయాడని. తానే 10వ వాడని తెలిసినంత వరకు ఏడుపులు పోవు. చాందోగ్యం బాంబు పేల్చినట్టు పేల్చింది, మీకు చెప్పాను. తరతి శోకం ఆత్మవిత్, తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్, ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో. ఏమని ఆత్మని తెలుసుకునేది? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మేతి పురుష. క్లియర్? సరిపోయిందా ఇప్పుడు వాక్యం? కాబట్టి ఆత్మ నేనే అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఓకే, ఇంతకుముందు తమాష చూడండి, ఈ ముగ్గురుకున్న అభిప్రాయం అహమస్మి. 1వ వాడు అంటాడు, 3వ వాడు అంటాడు, 7వ వాడు అంటాడు. అది ఏంటని అడిగామనుకో, మాధవోస్మ్యహం కేశవోస్మ్యహం నారాయణోస్మ్యహం. అర్థమవుతుంది? అహం కేశవ, అహం నారాయణ, అహం మాధవ అని చెప్పుకుంటూ పోతాడు. ఎవడు పేరు వాడు. నేను గోపాలరావు అని అంటాడు. అది తమాషా కదా. ఇప్పుడు ఏమవుతా ఉంది? అదంతా పోతా ఉంది. ఇప్పుడు ఏంటో తెలుసా వాడు చెప్పేది? అహం మాధవ అనడం లేదు మాధవుడు, అహం కేశవ అనడం లేదు ఆ కేశవుడు, అహం మునిరత్నం అనడం లేదు మునిరత్నం. ఏమంటాడో తెలుసా? అహం దశమోస్మి, అహం దశమః. ఆ 10వ వాడు ఎవడైతే లేడో వాడిని నేనే అయి ఉన్నాను. అహం దశమః అస్మి ఇతి. ఏనాయన అయిపోయిందే. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష. క్లియర్, బ్రహ్మాండం. అపరోక్ష దశమః సినవ్, అపరోక్ష దశమః అహమస్మి, అపరోక్ష దశమః అహమస్మి. గురు కృపయా, సద్గురు కృపయా ఆప్తవచనం శ్రుత్వా. ఇంతేనా నాయన? ఇది ఆస్తిక్య బుద్ధి అంటారు దీన్ని ఏమంటారు? ఆస్తిక్య బుద్ధి. అస్థి అని ఏదైతే ఉన్నామో ఎంతసేపు అస్థి దశమః అస్థి దశమః అస్థి నో దశమః అస్మి దశమోస్మి. ఐ am the 10th man.
దేర్ ఈజ్ 10th మ్యాన్ కాదు, ఐఎమ్ ద 10th మ్యాన్. దశమః అస్మి ఇది. కంక్లూడ్ చేస్తాను. ఇది నాయన మోక్షం. ఆత్మ తెలిసిపోయింది కదా, ఇది ఆత్మ సాక్షాత్కారం. ఎట్లా కలుగుతుంది చెప్పండి? ఆత్మ సాక్షాత్కారం కలిగితే, ఆత్మవిధుడు కదా వాడు, ఆత్మ తెలిసిపోయింది కనుక. తరతి శోకం ఆత్మవిద్. ఆత్మవిధుడు, ఆత్మ తెలుసుకున్నాడు ఏమని, తానే ఆత్మను తెలుసుకున్నాడు కనుక దుఃఖం లేదు. హృష్యతి నరోదితి, శోకం తరతి. నిత్య సర్వకాల సర్వావస్థల యందు ఆనందంగా ఉంటాడు. దిస్ ఈజ్ మోక్ష, నిత్య మోక్ష, నిత్య మోక్ష. ఇది నాయన సనాతన ధర్మం ప్రజెంట్ చేసేది. ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళి ఏం జరుగుతూ ఉందో ఈరోజు ప్రపంచంలో. అది నా బాధ. వాడిని తెలుసుకోవాలి. వాడు ఆత్మానం స్వం దశమం కదా, వాడిని వాడు తెలుసుకుంటే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. కానీ నేను నిన్ను తరింపజేస్తాను, లేదు ఆయన వల్ల నువ్వు తరిస్తావు, ఆయన గొప్ప మహానుభావుడు, ఆయన నీకు దోచినటువంటి డెఫినేషన్స్ అన్నీ ఇచ్చి నువ్వు పాడైపోయి ఇతరులు పాడైపోవడం చూచారా? కాబట్టి ఏదో ఇస్తాను, ఏదో కావాలి, ఏమీ లేదు. నా కించిత్ వాంఛతి, ఏ కొద్ది కూడా కోరుకోడు సత్యం తెలిసినాడు. ఏం పెట్టుబడి ఉంది సార్ దీనికి? నీ అంతఃకరణ శుద్ధికి పెట్టుబడి అవసరం. నువ్వు ఒక యాగం చేస్తే పెట్టుబడి అవసరం. నేతి డబ్బాలు కావాలి గనక, ఋత్విక్కులు కావాలి గనక, వంట చెరుకు కావాలి గనక, సమితులు కావాలి గనక, దీనికి ఏం కావాలి సార్? మోక్షానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందే. మోక్షానికి కావాల్సింది శ్రద్ధ కలిగిన శిష్యుడు, జ్ఞానం కలిగిన గురు, అంతే, ఇంకేం లేదు, నథింగ్. సరేనా? ఇది ఇంత క్లియర్గా తెలుస్తూ ఉండినా, ఇంత సుస్పష్టంగా అర్థమవుతూ ఉండినా, మళ్ళీ గేట్ దాటేటప్పటికి వేరే విషయాలు మారిపోతాయి. అక్కడ ఒకరు బోధిస్తే రాదు, ఇది ఎవరికి వాళ్ళుగా చేసుకోవాలి, వైరాగ్యం. అందువల్ల భగవంతుడు ఇప్పుడు ఒకవేళ ఒకరి వల్ల కనుక జ్ఞానం వచ్చేటట్లయితే నాయన బాగా ఆలోచించండి. అశోచ్యాన్ని అన్వశోచస్వం అన్నాడే కానీ, మా శుచ అన్నాడే కానీ, అక్కడ యథేచ్ఛసి తథాకురు అన్నాడే కానీ, అర్జున చెప్తున్నాడు పైగా సకోసి మే సఖా చేతి, నాయన నువ్వు నాకు చాలా ఇష్టడివి, నా మిత్రుడివి, నాకు ప్రాణం లాంటి వాడివి. పాండవానాం ధనంజయ, పాండవులో నేను ధనంజయుడిని, అర్జునుడిని. ఇన్ని చెప్పినవాడు ఎందుకు అర్జున, నేను జ్ఞానిని, నేను సాక్షాత్ భగవంతుడిని, అలా కూర్చో ఇచ్చేస్తాను జ్ఞానం అని అన్నాడా? ఆయనే ఇవ్వకపోతే వినండి బాగా, కేరళ నుంచి వచ్చి ఒక ఆయన ఇస్తాడా? మహారాష్ట్ర నుంచి వచ్చి ఇంకొక ఆయన ఇస్తాడా? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి సార్? నాకేం అర్థం కాల. ఎందుకు? ఒకవేళ జ్ఞానం కలగాలంటే ఒకటే పని చేశాడు అర్జున, లిసన్. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక నిన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నీకు జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి కలిగిన వాడిని గనక, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడిని గనక, నీకు గురువు యొక్క వాక్యం మీద గనక శ్రద్ధ ఉండేటట్లయితే ఫలిస్తుంది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, విను అన్నాడు. నీ మోహం పోతుంది అన్నాడు. నష్టో మోహ అన్నాడు అర్జునుడు చివరికి వచ్చేటప్పటికి. ఇది నాయన సనాతన ధర్మం, ఇది మన సంప్రదాయం. ఎవడు ఫాలో అవుతాడు, ఎవడు ఫాలో కాలేదనేది వేరే విషయం. ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది, అది అందరి లెవెల్లోకి వచ్చేస్తే ఇంకా ఐన్స్టీన్ ఏంటి? జ్ఞానం కూడా అంతే. అట్లని చెప్పి జ్ఞానం కష్టమైంది ఏం కాదు. మనకు కావాల్సింది జ్ఞానము అనే సత్యం కనుక తెలిస్తే మాత్రం, సరైన గురువు దొరికితే ఆ గురువుని ఎట్లా అప్రోచ్ కావాలనో, ఎట్లా ఆయన దగ్గర గ్రహించాలనో. గురువు దగ్గర జ్ఞానం ఉన్నంత మాత్రాన నీకు చెప్పాలని కూడా అనుకోడు. గురువుకు కూడా తెలుసు. ఇంత అమూల్యమైన పవిత్రమైన జ్ఞానాన్ని వీడికిస్తే వీడు చేజార్చుకుంటాడా, హృదయంలో నింపుకుంటాడా? తెలుసు.
నమస్కారం స్వామిజీ, నాకు బాగా అర్థమైంది స్వామిజీ అని వచ్చాడు నువ్వు. అప్పుడు అనుకుంటాడు గురువు, వీడికి ఏం అర్థం కాలేదు. అర్థం ఏంటి? దిస్ ఇస్ నాట్ ది వే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గీతలో చెప్పింది, కృష్ణ పరమాత్మ చెప్పింది, మార్గాలన్నీ సూచించారు. కనుక వైరాగ్యాన్ని పెట్టుకొని చూడండి, ఇంత గీత చెప్పిన భగవంతుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం ఏంటనే ఎందుకు అదంతా అంటున్నాడు? లే, అంతవరకు భగవంతుడు చెప్పాడు. ఇంకా అటు పోయిగానే చూస్తే ఎన్ని రకాలైన దుఃఖాలు కనపడతాయి ఈ ప్రపంచం. అవన్నీ ప్రతిబంధకాలు, అవన్నీ మనసుని బుద్ధిని కుదిపేస్తాయి. అలా కుదిపేసిన తరువాత ఆ బుద్ధి సంసారంలో కూరుకుపోవడం పనికొస్తుంది, కానీ గురువాక్యం ఫలించదు. వినడం వరకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కలిగితే పరోక్ష జ్ఞానం కలుగుతుంది సంస్కారం ఉంటే. అపరోక్షం మాత్రం కలిగే అవకాశమే లేదు. ఇక్కడికి అజ్ఞానం మొదలుకొని ఇప్పటి వరకు హృష్యతి వరకు 7 సోపానాలు చెప్పాడు. అవన్నీ నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పాల. ఆ 7 సోపానాల్ని చిదాభాసుడికి అన్వయించుకొని ఇప్పుడు చూస్తే బంధ విముక్తిని పొందుతాం. అద్భుతమైనటువంటి టాపిక్ అది ఇప్పుడు వస్తూ ఉంది. నెక్స్ట్ వీక్ అది చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.